బ్రాండ్ బిల్డింగ్ ఇది ఏ మల్టీనేషనల్ కంపెనీలోనో కార్పొరేట్ కంపెనీలోనో వినిపించాల్సిన మాట. కానీ ఇటీవల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ పదాన్ని పదే పదే జపిస్తున్నారు. ఇదంతా కేవలం ఇన్వెస్టర్స్ను ఆకర్షించడానికి అని వారు చెప్తున్నారు. అయితే ఇది ఆరోగ్యకరమైన పోటీ అయితే సంతోషమే. కానీ ఈ పోటీ అనారోగ్యకరానికి దారితీసి చివరికి ఒక రాష్ట్రానికి వచ్చిన ఇన్వెస్టర్లను ఇంకో రాష్ట్రానికి తన్నుకుపోయే పరిస్థితి దాపురించింది. ఏదైతేనే మొత్తం మీద ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రజా సమస్యలు మర్చిపోయి బ్రాండ్ ఇమేజ్లో పోటీ పడుతున్నారు. ఇదే అంశంపై ఓపెన్ టాక్లోకి వెళ్లే ముందు ఇప్పుడు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. ఏపీ రాజధాని సలహా కమిటీ సీఎం చంద్రబాబుతో భేటీ అయింది. రాజధాని భూ సమీకరణపై సమావేశంలో చర్చించారు. భూసేకరణ కంటే ల్యాండ్ పూలింగ్ బెటర్ అని మంత్రులు బాబుకు చెప్పినట్లు సమాచారం. అలాగే ముఖ్య కార్యాలయాల ఏర్పాటు, నిర్మాణం ఎక్కడి నుంచి మొదలెట్టాలన్న అంశంపై చర్చించారు. మహారాష్ట్రలో మహాకూటమి పతనమయ్యింది. బీజేపీ శివసేన 25 ఏళ్ల బంధం విచ్ఛిన్నమైంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఒత్తిడి చేయడంతో మొన్ననే ఆ పార్టీతో సీట్ల సర్దుబాటు పూర్తయింది. బీజేపీకి 130 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు శివసేన అంగీకరించింది. ఈ కూటమిలో మిగతా చిన్న పార్టీలకు 7 స్థానాలు మాత్రమే వదలడంతో అవి వ్యతిరేకించాయి. అవసరమైతే కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి వైపు వెళ్లేందుకు సిద్ధమయ్యాయి. దీంతో సీట్ల సర్దుబాటు వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే అవసరమైతే ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమంటున్నారు. మరోవైపు బీజేపీ పాత మిత్రులను లైన్లో పెడుతోంది. కాంగ్రెస్ కూటమిలో ఉన్న ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధ్యక్షులు రాజ్ ఠాక్రేలతో టచ్లో ఉంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అలిపిరి బాంబు దాడి కేసులో దోషులుగా తేలిన ముగ్గురికి తిరుపతి జిల్లా అదనపు కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఈ ఘటనలో దోషులైన రామ్మోహన్ రెడ్డి, నరసింహారెడ్డి, కేశవులకు 4 ఏళ్ల జైలు శిక్ష, 500 రూపాయల జరిమానా విధిస్తూ కోర్టు ఇవాళ తీర్పు చెప్పింది. 2003 అక్టోబర్ 1న జరిగిన ఈ ఘటనలో మొత్తం 33 మందిని నిందితులుగా చేర్చారు. 11 ఏళ్లుగా కొనసాగిన ఈ కేసులో ఆఖరికి ముగ్గురిని నిందితులుగా కోర్టు తేల్చింది. అడిషనల్ అసిస్టెంట్ సెషన్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పు మొత్తం భారతదేశ న్యాయ వ్యవస్థలో ఒక చీకటి తీర్పుగా నేను అభివర్ణిస్తున్నాను. ఇది చాలా అప్రజాస్వామికమైనటువంటి తీర్పు, చాలా అన్యాయమైనటువంటి తీర్పు. ఎందుకంటే ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేసినటువంటి దర్యాప్తు అధికారి స్వయంగా కోర్టులో వచ్చి ఈ ముద్దాయిలకు వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యము మా ఇన్వెస్టిగేషన్లో లేదు అని చెప్పి ఓపెన్ కోర్టులో చెప్పినప్పటికీ కూడా, రెండోది ఈ ముగ్గురు ముద్దాయిల్ని కూడా ఈ సంఘటనలో కనెక్ట్ చేయడానికి ఎటువంటి ఆధారాలు లేకపోయినా కానీ వీళ్ళకి శిక్ష విధించడం అనేటువంటిది చాలా అన్యాయమైనటువంటిది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలోని మైనర్ ప్రాజెక్టులపై ప్రభుత్వాలు పూర్తి నిర్లక్ష్యం వహించాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. మైనర్ ప్రాజెక్టులపై అప్పటి ముఖ్యమంత్రులు ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. తెలంగాణలోని భూగర్భ జల వనరులను పరిరక్షించడానికి పూర్తి చర్యలు తీసుకుంటామని కేసీఆర్ అన్నారు. 175 టీఎంసీల నీరు గోదావరి బేసిన్లో ఉన్నటువంటి మైనర్ ఇరిగేషన్ మనకు అలొకేషన్ ఉంది. అట్లే 90 టీఎంసీల నీళ్లు కృష్ణా బేసిన్లో ఉండేటువంటి మైనర్ ఇరిగేషన్ చెరువులకు మనకు అలొకేషన్ ఉంది. 1974లో బచావత్ గారు తీర్పిచ్చినప్పుడు ఈ 265 టీఎంసీ వాటర్ తెలంగాణకు అలొకేట్ చేయడం జరిగింది. అంటే 1974 నాటికే బచావత్ తీర్పిచ్చే నాటికే ఈ 265 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్నటువంటి చెరువులు, కుంటలు అన్నీ కూడా తెలంగాణలో నిర్మాణం అయి ఉన్నాయి, మన హ్యాండోవర్లో ఉన్నాయి. 1956లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కలిసే సమయానికి తెలంగాణలో 20 లక్షల పైచిలుకు ఎకరాలకు సాగునీరు అందేది. దీంట్లో 15 లక్షల పైబడి మైనర్ ఇరిగేషన్గా పిలువబడేటువంటి ఈ చెరువుల ద్వారా ఆయకట్టు ఉండేది. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇవాళ గవర్నర్ నరసింహన్ను కలిశారు. తక్షణమే శాసనసభను సమావేశపరచాలని కోరారు. రాష్ట్రంలోని ప్రజా సమస్యలను చర్చించి ఈ క్రమంలో చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదే సమయంలో మెట్రో భూముల వ్యవహారాన్ని కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా గవర్నర్కు నేతలు వినతి పత్రం అందజేశారు.
గన్నవరం హత్య కేసులో కీలక సమాచారం లభ్యమైనట్లు తెలుస్తోంది. హంతకులు ఉపయోగించిన బైక్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు భూతం శ్రీనివాస్ అని పోలీసులు గుర్తించారు. హంతకులను సుపారీ ఇచ్చినట్లు 3 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని పోలీసులు ఆరా తీస్తున్నారు. అనుమానితుల బంధువులకు కూడా విచారిస్తున్నారు. 5 రోజుల అమెరికా పర్యటన కోసం భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా బయలుదేరారు. రేపు ఉదయం న్యూయార్క్ చేరుకునే మోడీ 27వ తేదీన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగిస్తారు. ఐరాస సెక్రటరీ జనరల్ బాన్ కి మూన్తో వ్యక్తిగతంగా సమావేశమై భారత్కు శాశ్వత సభ్యత్వంపై చర్చించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా 29, 30 తేదీల్లో అమెరికా అధ్యక్షుడు ఒబామాతో భేటీ కానున్న మోడీ 30వ తేదీ భారత్కు తిరుగు ప్రయాణమవుతారు. తెలంగాణ ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానం ముసాయిదాను సిద్ధం చేసింది. ఈ విధానం ద్వారా 5 రోజుల్లో కొత్తగా వచ్చే కంపెనీలకు క్లియరెన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజు చెప్పండి, నూతన పారిశ్రామిక విధానం ముసాయిదాలోని అంశాలేంటి? అజిత గారు, అంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నేపథ్యంలో ఇప్పుడున్న పరిశ్రమల స్థానంలో కొత్త పారిశ్రామిక విధానాన్ని తీసుకురావాలనేది టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఆలోచనను అమలు చేసే క్రమంలో దాదాపుగా 3 నెలలు కసరత్తు జరుపుతున్నారు. దీనికి సంబంధించి నూతన పారిశ్రామిక విధానం సంబంధించిన ముసాయిదా కూడా సిద్ధమైంది. దీనికి సీఎం కేసీఆర్ ఆమోద ముద్ర వేశారు. అయితే ఈ నూతన పారిశ్రామిక విధానంలో కొత్త పరిశ్రమలకు రాచబాట ఏదైతే రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్పేందుకు ఈ విధానం ఉందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా కార్మిక చట్టాల్లో కూడా అవసరమైన మేరకు మార్పులు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే 15 రోజుల్లోనే ఎవరైనా కొత్తగా పరిశ్రమలు స్థాపించాలనుకుంటే వారికి 15 రోజుల్లోనే అన్ని అనుమతులు ఒకే చోట సింగిల్ విండో విధానం తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించి ఎవరైనా పారిశ్రామికవేత్తలు హైదరాబాద్ కు వస్తే వారికి జిఏడి అధికారులు, ప్రోటోకాల్ అధికారులే వారికి స్వాగతం చెప్తారు. దాంతో పాటు పూర్తి స్థాయిలో వాళ్లకు భూములు, అదేవిధంగా విద్యుత్తు, ఇతర రాయితీలు కూడా కల్పించేందుకు ప్రభుత్వం పారిశ్రామిక విధానంలో మార్పులు చేర్పులు తీసుకొచ్చింది. ఇది ఎంత వీలైనంత త్వరగా ఏర్పాటు చేస్తే ఇప్పటికే ఒకవైపు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కు మద్దతు వస్తున్న విమర్శలు ఒకవైపు వస్తున్నాయి. మరోవైపు పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలను, పరిశ్రమలను ఆహ్వానించే క్రమంలో భాగంగా ఈ నూతన పారిశ్రామిక విధానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తాం. దీనికి సంబంధించి కేవలం 15 రోజుల్లోనే ఎలాంటి పరిశ్రమకైనా అనుమతులు తీసుకోవాలి. ఈ విషయంలో ఏదైతే పీసీబీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించిన విషయంలో మాత్రమే అదొకటి వేరుగా అనుమతి ఇవ్వాల్సింది. మిగిలిన అన్ని అనుమతులు కూడా ఒకే చోట ఒకే దగ్గర అనుమతులు ఇచ్చేందుకు ఈ నూతన పారిశ్రామిక విధానం ద్వారా వెసులుబాటు కల్పిస్తున్నారు. అజిత గారు, ఈరోజు తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు కానీ అన్నిటికీ ప్రధాన ప్రతిబంధంగా ఉంది ఈరోజు విద్యుత్ కొరత. దీనికి సంబంధించి దీన్ని ఎలా అధిగమించబోతున్నామనే విషయం ఏమన్నా ఈ ముసాయిదాలో ఉందా? అయితే ఇప్పటికే 3 ఏళ్ల పాటు విద్యుత్ కొరత మాత్రం ఉంటుంది. దాన్ని తీర్చలేము. అయినప్పటికీ కూడా దాన్ని అధిగమించేందుకు చర్యలు చేపడుతున్నాం. ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో మాట్లాడుతామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా ఇప్పుడు కేవలం విద్యుత్ కొరత ఆధారంగా కొరతతోనే రాష్ట్ర ప్రభుత్వం నెట్టుకొస్తుంది. రైతులకు ఒకవైపు
పూర్తి స్థాయిలో 7 గంటలు కాదు, దాదాపుగా 3 నుంచి 4 గంటలు కూడా పవర్ ఇస్తున్న పరిస్థితి లేదు. పరిశ్రమలు కూడా హాలిడే ప్రకటించిన పరిస్థితి. అయితే విద్యుత్ కొరతను దృష్టిలో ఉంచుకునే పరిశ్రమలు 3 ఏళ్ల తర్వాత మాత్రం పూర్తి స్థాయిలో అందుబాటులోకి అవసరమైతే సర్ప్లస్ పవర్ స్టేట్ గా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిద్దాం. అప్పటి వరకు మాత్రం కొరత ఉంటుందనేది పారిశ్రామికవేత్తలకు కూడా వివరించే పనిలో తెలంగాణ ప్రభుత్వం. దీనికి సంబంధించి ఈ విషయంలో దాచిపెట్టాల్సిన అవసరం లేదు. మొన్న జరిగిన మెదక్ బై ఎలక్షన్ లో కూడా చాలా స్పష్టంగా ఎలక్షన్ సందర్భంగా జరిగిన సభలో కూడా సీఎం కేసీఆర్ చాలా స్పష్టంగా చెప్పారు. విద్యుత్ కొరత మాత్రం 3 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రానికి పిలుస్తుంది. ఆ తర్వాత పరిశ్రమలకు కానీ వ్యవసాయానికి కానీ పూర్తి స్థాయిలో గృహ అవసరాలకు కూడా పూర్తి స్థాయిలో 100% కరెంటు పోకుండా 20% పవర్ సప్లై చేస్తామని చెప్తున్నారు. పరిశ్రమలు కూడా ఈ విషయంలో వెసులుబాటు మాత్రం కల్పించే దిశగా మాత్రం ఏం చర్యలు లేదు. కేవలం 3 ఏళ్ల పాటు మాత్రం పరిశ్రమలు కూడా ఈ విద్యుత్ కొరతను అధిగమించేందుకు చర్యలు తీసుకోవాల్సింది. దాని తర్వాత ఏదైతే 3 ఏళ్ల తర్వాత మాత్రమే పూర్తి స్థాయిలో పరిశ్రమలకు పవర్ విషయంలో మాత్రం ప్రభుత్వం సహకారం ఉంటుందనేది ఈ ముసాయిదాలో చెప్పిన పరిస్థితి కనపడతా ఉంది. ఓకే, థ్యాంక్ యూ నాగరాజు. బ్రాండ్ ఇమేజ్ ఈ మధ్య ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో తరచుగా వినిపిస్తున్న మాట ఇది. కొత్తగా ఏర్పడిన ఈ 2 రాష్ట్రాల సీఎంలు తమ రాష్ట్రాల బ్రాండ్ ఇమేజ్ గురించి పదే గొప్పగా చెప్పుకుంటున్నారు. పెట్టుబడులను ఆకర్షించడంలో పోటీలు పడుతున్నారు. ఈ ప్రయత్నంలో ఒకరి మీద మరొకరు బురద చల్లుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ ప్రయత్నంలో ఇరు రాష్ట్రాల సీఎంలు సఫలీకృతం అవుతున్నారా లేదా అనే దానిపై ఒకసారి ఫోకస్ చేద్దాం. పెట్టుబడులకు మహారాష్ట్రం గ్రేట్ అంటే మహారాష్ట్రం బేష్ అంటూ ఏపీ తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పదే చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ బ్రాండ్ ఇమేజ్, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అనే పదాలను తరచూ వినిపిస్తున్నారు. అయితే ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు కూడా తక్కువేం తినలేదు. విజన్ 2029 ఏపీ బ్రాండ్ ఇమేజ్ అంటూ ఆయన కూడా అవకాశం దొరికినప్పుడల్లా బ్రాండ్ బాజా మోగిస్తున్నారు. ఈ బ్రాండ్ ఇమేజ్ వల్ల ఉపయోగం ఏంటి? ఎందుకు ఇద్దరు సీఎంలు తమ రాష్ట్రాలకు అనధికార బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు అంటే మరేం లేదండి, పెట్టుబడులను ఆకర్షించడమే ఈ బ్రాండ్ బాజా వెనుక అర్థం పరమార్థం. కొత్తగా ఏర్పడిన ఈ 2 రాష్ట్రాల అభివృద్ధికి, పరిశ్రమలను, పెట్టుబడులను తీసుకురావడానికి ఇటు కేసీఆర్ అటు చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో సింగిల్ విండో పాలసీ లాంటి బంపర్ ఆఫర్లు ఇచ్చేస్తున్నారు. ఈ ప్రయత్నంలోనే కోజెంట్ గ్లాస్, ప్రొక్టర్ అండ్ గాంబిల్, జాన్సన్ అండ్ జాన్సన్, టాటా తదితర కంపెనీలు తమ యూనిట్లను తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాయి. మరోవైపు స్వీడన్కు చెందిన ప్రముఖ ఫర్నిచర్ కంపెనీ ఐకియా తమ సంస్థకు చెందిన చైన్ రిటైల్స్ ని హైదరాబాద్లో నెలకొల్పేందుకు సిద్ధమవుతోంది. వివిధ దేశాల కంపెనీలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇన్వెస్టర్లను బాగానే ఆకర్షిస్తోంది. హీరో మోటార్స్ చిత్తూరు జిల్లాలో 20,000 కోట్ల పెట్టుబడితో తయారీ యూనిట్ నెలకొల్పేందుకు ముందుకొచ్చింది. విశాఖపట్నంలో 4,000 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు ఎన్టీపీసీ ముందుకు రాగా, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలో 2,500 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. పెట్టుబడులను ఆకర్షించేందుకు పోటీలు పడుతున్న ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పనిలో పనిగా పెట్టుబడులు పక్క రాష్ట్రానికి వెళ్లకుండా లోపాయికారి ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ముందుగా తెలంగాణలో ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిన హీరో మోటార్స్ ఆ తర్వాత ఏపీకి తరలిపోవటం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. తాజాగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్వహించిన పారిశ్రామికవేత్తల భేటీలో తమ రాష్ట్ర ఇమేజ్ ని పెంచే ప్రయత్నంతో పాటు పక్క రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీసే ప్రయత్నం కూడా జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ 2 రాష్ట్రాల మధ్య నెలకొన్న పోటీని అడ్డం పెట్టుకుని కంపెనీలు కూడా లబ్ధి పొందుతున్నాయి. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను విడివిడిగా సమావేశమై అత్యధిక ప్రయోజనాలు పొందేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ బ్రాండ్ బాజా ఆరోగ్యకరమైన పోటీకి దారితీస్తే ఇరు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీ పడే అవకాశం ఉంటుంది.
కానీ ఒకరిపై ఒకరు బురద చల్లుకుంటే మొదటికే మోసం వస్తుందనేది నిపుణుల వర్షన్. ఇక ఇదే అంశంపై ఓపెన్ టాక్లోకి వెళ్లే ముందు ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. ఇక ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య బ్రాండ్ల గొడవపై ఓపెన్ టాక్లో మనతో మాట్లాడడానికి ప్రముఖ విశ్లేషకులు బండారు శ్రీనివాసరావు గారు, అదేవిధంగా టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరెడ్డి గారు, వీరితో పాటు టీడీపీ ఎమ్మెల్యే శ్రావణ్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నేత మల్లాది విష్ణు గారు ఉన్నారు. ముందుగా చెప్పండి శ్రీనివాసరావు గారు, బండారు శ్రీనివాసరావు గారు, మీరే చెప్పండి. ఈరోజు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రెండు కొత్త తెలుగు రాష్ట్రాలని మనం చూస్తున్నాం. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య బ్రాండ్ పోటీ కూడా మనం చూస్తున్నాం. ఎందుకు ఇలా అంటే రాష్ట్రాల ఏర్పాటులోనే బ్రాండ్ కోసం పోటీ పడడం ఎంతవరకు సమంజసం అంటారు? అటు చంద్రబాబు నాయుడు గారికి కానీ ఇటు చంద్రశేఖరరావు గారు కానీ బ్రాండ్ ఇమేజ్ ప్రాబ్లం ఏం లేదండి. వాళ్ళిద్దరూ ఘటన సమర్థులు, పర్సనల్ బ్రాండ్ కాదు, వాళ్ళు రాష్ట్రాల బ్రాండ్ కరెక్టే. ముందు వాళ్ళ బ్రాండ్ వ్యవహారం చూసుకోవాలి కదా. వాళ్ళ బ్రాండ్ని బట్టే వాళ్ళ రాష్ట్రాలకు బ్రాండ్ ఇమేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ విధంగా చూసినప్పుడు ఇద్దరు రాజకీయంగా మంచి అనుభవం ఉన్నవాళ్ళు. ఆయన అయితే 9 ఏళ్ల పైచులకు ముఖ్యమంత్రిగా చేశారు, ఈయన కేంద్ర మంత్రిగా చేశారు, రాష్ట్ర మంత్రిగా చేశారు. ఒక పార్టీని 14 ఏళ్ల పాటు దాదాపు పుష్కకాలాన్ని ఉద్యమ పార్టీగా నడుపుకుంటూ వచ్చారు, పైగా ఫలితాన్ని సాధించారు. కాబట్టి ఏ విధంగా చూసినా కూడా వీళ్ళిద్దరు పోటాపోటీ కాటాకుస్తీలో చాలా ఈ బ్రాండ్లో కొట్టే వాళ్ళు ఎవరూ లేరు. అలానే వ్యూహ రచనలో, పథకాల కల్పనలో, లేదా ప్రజలకు కావాల్సినటువంటి కార్యక్రమాల రూపకల్పనలో ఏది తీసుకున్నా కూడా వీళ్ళిద్దరూ మంచి పోటీ ఉంది ఇద్దరి మధ్య. ఆ విధంగా చూసినప్పుడు బ్రాండ్ ఇమేజ్ వీళ్ళిద్దరికీ ఏం తక్కువ లేదు. కాకపోతే దురదృష్టం ఏంటంటే ఈ రెండు రాష్ట్రాల ప్రజల మధ్య సరైనటువంటి అవగాహన వాళ్ళు బాగానే ఉన్నారు, కానీ ఒక రకమైనటువంటి సయోధ్యగా ముందుకు తీసుకెళ్లడంలో మాత్రం వీళ్ళ బ్రాండ్ ఇమేజ్ అంత పనికొస్తున్నట్టు కనపడలేదు. అది పైగా అది మరుగున పడిపోయి కొత్త బ్రాండ్ని ఎత్తుకోవాల్సినటువంటి అవసరం కూడా కనపడుతుంది ఒక రకంగా చెప్పాలంటే. ఆ ఒక్కటి మినహాయిస్తే ఇద్దరు ఘటన సమర్థులే, చక్కగా పరిపాలన చేసుకోమని చెప్పి ప్రజలు ఇద్దరికి సరైన అధికారం సరైన పాళలో ఇచ్చారు, పంపించారు, కూర్చోబెట్టారు. కాబట్టి ఆ విధంగా చూసినప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు బ్రాండ్ ఇమేజ్ కంటే కూడా మీరు పెట్టిన శీర్షికే కాస్త బాజా, అవును, బ్రాండ్ బాజా ఎక్కువైపోయింది అనిపిస్తుంది. ఇప్పుడు కొత్తగా వాళ్ళు బ్రాండ్ ఇమేజ్ కోసం తాపత్రయపడాల్సిన స్థాయి దాటి వచ్చారండి నా ఉద్దేశంలో. వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారని చంద్రశేఖరరావు గారిన వాళ్ళకు సొంత బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఇవాళ మళ్ళీ బాజాలు కొట్టుకుంటూ బ్రాండ్ని క్రియేట్ చేసుకోవాల్సిన అవసరంలో ఉన్నారని నేనైతే అనుకోవట్లేదు. వాళ్ళు ఇవాళ చేయాల్సిందల్లా ఏంటంటే వాళ్ళ రాష్ట్రాలకు ఒక బ్రాండ్ ఇమేజ్ని క్రియేట్ చేయడమే వాళ్ళకి ముందున్న పని. ఇక వాళ్ళ బ్రాండ్ ఇమేజ్తో వాళ్ళకి నిమిత్తం లేదు, వాళ్ళకి ఆల్రెడీ ఉంది, అది ఆ ఖాతాలో పుష్కలంగా ఉంది. లేనిదల్లా ఏంటంటే ఆయా రాష్ట్రాలు కొత్తగా వచ్చినాయి, కొత్తగా ఏర్పడ్డాయి. రెండింటి కష్టాలు పీతమన్నట్టు కొంత తక్కువ కొంత ఎక్కువగా అటు ఇటు కష్టాలు ఉన్నమాట నిజమే. వాటి నుంచి బయటపడాల్సిన పరిస్థితి కూడా ఉంది. సమయమా తక్కువ ఉంది. చూడటానికి 5 ఏళ్ళు కనబడ్డా కూడా అప్పుడే 100 రోజుల కాలం 4 నెలలు దాటి వచ్చారు. కాబట్టి ఎప్పటికప్పుడు అది దగ్గర పడుతున్నట్టుగా కనబడుతుంది. కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా కూడా వాళ్ళు తమ సొంత బ్రాండ్ ఇమేజ్ కంటే కూడా ఆయా రాష్ట్రాలకు బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసి కొత్త రాష్ట్రాలు కూడా అలా పైకి రావచ్చని రుజువు చేయగలిగినటువంటి మంచి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ప్రజలు వాళ్ళకి ఇచ్చారు. అది వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనం కోరుకున్నామండి. శ్రీనివాసరెడ్డి గారు చెప్పండి, ఈరోజు తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడింది. ఎన్నో సమస్యలు, ఇప్పటికే రైతుల ఆత్మహత్యలు, అదేవిధంగా విద్యుత్ కొరత, ఇవన్నీ ఉన్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అందులో ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చారు, ఉద్యమాన్ని సక్సెస్ చేసి వచ్చారు. ప్రజల సమస్యలు మర్చిపోయి కేవలం సింగపూర్ లాగా హైదరాబాద్ను చేస్తా, సింగపూర్ పారిశ్రామిక విధానాన్ని తీసుకొస్తా అని అంటూ ఇన్వెస్టర్లతో మీటింగ్ పెట్టి పెట్టుబడులను ఆకర్షించడం వైపే ప్రధానంగా దృష్టి సారించినట్లు కనిపిస్తుంది. తెలంగాణ ప్రజలు దీనికోసమే తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నారంటారు. తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల కొరత చాలా ఉంది. ఇప్పుడు ఎంతైనా కేసీఆర్ గారు బ్రాండ్ ఇమేజ్ కోసం తప్పకుండా రెవెన్యూ మిగులుంది తెలంగాణ రాష్ట్రంలో. తప్పకుండా బ్రాండ్ ఇమేజ్ కోసం మేము తపన పడవలసిందే. పక్క రాష్ట్రాన్ని చూసి మేము కూడా ముందుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దానికి హైదరాబాద్ అనే పెద్ద మహానగరం, తెలంగాణకు గొప్ప సంస్కృతి గల నగరం తెలంగాణ ప్రజలకు. హైదరాబాద్కి ఆల్రెడీ ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది, మీరు మళ్ళీ కొత్తగా దాన్ని
ఈ బ్రాండ్ తెప్పించడం కోసం పాకులాడాల్సిన అవసరం ఏముందంటారు? తప్పకుండా కొత్త రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి కొత్త ప్రభుత్వం ఇది. దానికి మేము తప్పకుండా మా శాయశక్తుల మా బ్రాండ్ ఇమేజ్ ఏందో తప్పకుండా కేసీఆర్ గారు చూపించుకునే అవసరాలు ఉంటాయి కాబట్టేసే మన సీఎం పేషీలో 15 రోజులలో పారిశ్రామికవేత్తలకు ఏమేమి సౌకర్యాలు కావన్నో అవన్నీ ఇప్పించేందుకు ప్రత్యేక సెల్ అనే విభాగం పెట్టేసి వాళ్లకు మంచి సద్హృదయంతో పారిశ్రామికవేత్తల్ని అవమానించే కార్యక్రమం అనేది చాలా గొప్పదని నేను భావిస్తున్నా. మళ్ళీ హైదరాబాద్లో పెట్టుబడులకు అన్ని అనుకూల పరిస్థితులు ఉన్నాయి కాబట్టేసి హైదరాబాద్ ఒక పెద్ద పారిశ్రామిక హబ్గా కావాలనే మేము కోరుకుంటున్నాం. విష్ణు గారు చెప్పండి, ఈరోజు అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ నేతగా మీరు పనిచేశారు. అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ 2 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ప్రజా సమస్యలు వదిలిపెట్టి బ్రాండ్ కోసము ఇన్వెస్టర్స్ కోసం పోటీ పడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక రకంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ 2 ప్రభుత్వాలు కూడా కాపీ ప్రభుత్వాలు. అంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు జపాన్ అంటే ఒకళ్ళు సింగపూర్ అని, ఒకళ్ళు మలేషియా అంటే ఒకళ్ళు స్విట్జర్లాండ్ అని, ఇట్లా రకరకాలుగా ప్రతి విషయంలోనూ కూడా ఒకళ్ళ నిర్ణయాన్ని ఇంకొకరు ఫాలో అవడం, ఒకళ్ళ వీళ్ళ నిర్ణయాన్ని వాళ్ళు తీసుకోవడం, ఇది ప్రజా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యలను వదిలేసి ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి 9 సంవత్సరాలు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి ఆయన ఇష్టపడేవాడు కాదు. నేను రాష్ట్రానికి CEO అని చెప్పేవాడు. అంటే ఏంటంటే ఒక వ్యక్తిగతమైనటువంటి బ్రాండ్ కోసం వీళ్ళు తపన పడేటటువంటి మనుషులు అని చెప్పని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈ ఎన్నికల సందర్భంలో ఓట్లు ఎలా వేశారు అంటే ఆయన ఒక పొలిటీషియన్గా కాకుండా ఒక డెవలపర్గానో లేకపోతే ఒక ఎగ్జిక్యూటివ్గానో ఇట్లాగా ఈ రాష్ట్రాన్ని ఆ విపత్కరమైనటువంటి పరిస్థితిలో ఉంది, ఈయన చేయగలుగుతాడు అని ఒక దీని మీద ఓట్లు రావడం జరిగింది. కానీ వచ్చిన దగ్గర నుంచి కూడా ఆ విధంగా ఎక్కడా కూడా పనిచేస్తున్నటువంటి దాఖలాలు లేవు. ఇప్పటివరకు చెప్పాలంటే అంటే తెలంగాణకు సంబంధించి నేను మాట్లాడుకున్న మా ప్రాంతానికి సంబంధించి నాట్ స్టార్టర్ గవర్నమెంట్ ఇది. ఎందుకంటే ఇంతవరకు పని ప్రారంభించినటువంటి ప్రభుత్వం అంటే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వం. ప్రతి విషయంలోనూ కూడా ఏదో మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారో పొంతన ఉండదు, మంత్రులు ఏం మాట్లాడతారో పొంతన ఉండదు. కానీ వీళ్ళకి బ్రాండ్ ఇమేజ్ మాత్రం దేశవ్యాప్తంగా ఒక రకమైనటువంటి దీనికోసం తాపత్రయపడుతున్నట్టుగా మనకు కనబడుతోంది. ఈ క్షేత్రస్థాయిలో ప్రభుత్వం చేయాల్సినటువంటి కార్యక్రమాలు, ప్రభుత్వం ముందున్నటువంటి తక్షణ అవసరాలు, దాని గురించి కాకుండా ఎప్పుడో ఏదో చేయడం మూలంగా మనం ఇప్పుడు వారి యొక్క ఉద్దేశం ఏంటి, రాష్ట్ర రాజధాని నిర్మాణం చేయాలి. ఆ పని చేస్తూనే మిగతా సంబంధించినటువంటి విభాగాల్లో ఉన్నటువంటి ప్రజల అవసరాలు ఏంటో గుర్తించి ఈ ప్రభుత్వం ఆ విధంగా పనిచేసేటటువంటి కార్యక్రమాలను ఎక్కడ కూడా తీసుకోవట్లేదు. ఇది పుత్ర చేయకన్నా ఎక్కువ పేరు వచ్చే విధంగా కట్టాలి, లేకపోతే ఆ పర్యాటకులు వచ్చి చూసే విధంగా కట్టాలి. ఇది ఎవరు కట్టారంటే చంద్రబాబు నాయుడు గారు కట్టారని చెప్పని ఒక ఇది రావాలి అని ఒక తాపత్రయము తప్పన ఒక బ్రాండ్ కోసం ఈ ప్రభుత్వాలు లేకపోతే ఈ ముఖ్యమంత్రులు పనిచేస్తున్నారు తప్ప సామాన్య మానవుడికి క్షేత్రస్థాయిలో ఉండేటటువంటి ప్రజల యొక్క అవసరాలను తీర్చడం కోసం పని చేయట్లేదు. ఇది 90 రోజులు అంటే ఇందాక పెద్దలు మాట్లాడుతున్నట్టు 4 నెలల కాలం కూడా దాటిపోయేటటువంటి పరిస్థితి ఉంది. ఏం సాధించారని చెప్పని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే వ్యక్తిగత ఇమేజ్ లేకపోతే వ్యక్తిగతంగా రకరకాలైన మాటలు చెప్పడము, రకరకాలైనటువంటి ఇది ఒక ఫోకస్కి కేంద్ర బిందువుగా మారేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఒక క్షేత్రస్థాయిలో మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ పనిచేస్తున్నటువంటి దాఖలాలు లేవు ఎక్కడైనా సరే. మీరు చూడండి, అధికారంలో ఉండి చేస్తాము అనే స్టేట్మెంట్సే వస్తున్నాయి తప్ప ఇది చేశాము అని చెప్పని అది వాళ్ళే నిర్ణయించుకున్నారు. మా పరిపాలన 100 రోజుల్లో ఈ విధంగా ఉంటుంది, 100 రోజులు మేము టార్గెట్ పెట్టుకున్నాము డిపార్ట్మెంట్లు అని చెప్పని, ఏ విధంగా చేయాలని చెప్పని ఆలోచిస్తున్నామని చెప్పని ఆ దిశగా ఎక్కడా లేదు. ఇప్పుడు 4 నెలలు అయినప్పటికీ కూడా ఇది చేస్తాము అది చేస్తామని చెప్పని మాటలే వస్తున్నాయి తప్ప ఇది చేశాము అని చెప్పని ఎక్కడో కూడా ఇంతవరకు ప్రభుత్వాలు చెప్పినటువంటి దాఖలాలు లేవు. ఇది ఇతర రాష్ట్రాలకు సంబంధించి లేకపోతే బయట దేశవ్యాప్తంగా ఒక ఇమేజ్ కోసం, ఒక బ్రాండ్ ఇమేజ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు ఈ ప్రభుత్వాలు కనపడతాం. శ్రీనివాసరావు గారు చెప్పండి, ఆల్రెడీ విష్ణు గారు అంటున్నారు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వరకు మనం చూసుకుందాం. ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు విద్యుత్ కొరత, రైతుల ఆత్మహత్యలు ఇవన్నీ ఉన్నాయి. అదేవిధంగా కొత్తగా హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఉంది, ఇప్పటికే అనేక పరిశ్రమలు ఉన్నాయి. కొత్తగా తెలంగాణ రాష్ట్రానికి లేదా హైదరాబాద్కి బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాల్సిన అవసరం లేదు. కొత్తగా
ముందు అంటే ఈ సమస్యలు అయినాకే ఇన్వెస్టర్స్ వైపు వెళ్లాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా విద్యుత్ సమస్యను అధిగమించాలి, అదేవిధంగా రైతులకి విద్యుత్ ఇవ్వాలి. ఈ సమస్యలు అధిగమించినాకే వేరే దీనికి వెళ్ళాలి. కానీ ఈరోజు ఇవన్నీ పక్కన పెట్టి కేవలం ఇన్వెస్టర్స్ని ఆకర్షించడానికే ప్రభుత్వం తాపత్రయపడుతున్నట్లు అనిపిస్తుంది. ఒక విషయం అండి, వాళ్ళిద్దరికీ ప్రజలు సంపూర్ణమైనటువంటి అధికారం ఇచ్చి కూర్చోబెట్టారు. మామూలు కాదు. వెనకటి పద్ధతిలో ఏంటంటే మనం గత 10 ఏళ్ల కాలంలో ఎప్పుడు సంకీర్ణ యుగాలు నడిచే రోజుల్లో ఈ పని ఎందుకు చేయలేదంటే ఆ పార్టీ వాళ్ళు ఒప్పుకోలేదు అని చెప్పేవాళ్ళు. ఆ నెపం పెట్టి కొన్నాడు కాలం గడిపేవాళ్ళు. ఇవ్వాలంటే అవకాశం అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కానీ ఇటు తెలంగాణ ప్రభుత్వానికి కానీ, ఆ మాటకు వస్తే ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి లేకుండా ప్రజలు మళ్ళీ ఇలాంటి నెపాలు ఎప్పుడు చెప్పకుండా చక్కగా ఆలోచించి విజ్ఞతతోటి సరైన మెజార్టీ ఇచ్చి వాళ్ళంతలో వాళ్ళు పరిపాలించగలిగిన స్తోమతతో కూడిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని పంపించారు. జరిగింది అది. కానీ జరిగిన తర్వాత కూడా ఇవాళ మీరు చెప్పినట్టు 100 రోజుల్లో మొత్తం అసలు బ్రహ్మాండాన్ని తలకిందులు చేయడం అనేది చాలా కష్టం. దాన్ని ఎవరు మనం కాదంటాం లేదు. 100 రోజుల్లో నువ్వేం చేసామని కూడా మనం అడగట్లా. వాళ్ళే చెప్పుకోవాలి. చెప్పుకుంటే 100 రోజుల్లో మేము ఇది చేసామని. ఒకళ్ళేమో చెప్పుకున్నారు, రెండో వాళ్ళు 100 రోజుల్లో మేము చేసేది ఏం లేదు, అసలు ఇంతవరకు మేము పనే మొదలు పెట్టలేదని ఆయన నిష్కర్షగా నిర్మమాటంగా ఉన్నమాట కుండ బదలు కొట్టినట్టు చెప్పేశారు. అయితే ఇక్కడ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు నిజంగా నేను ముందే చెప్పినట్టుగా వీళ్ళు సమర్థత కలిగినటువంటి రాజకీయ నాయకులు, చాలా వ్యూహరచన చేయగలిగిన వాళ్ళు, ప్రణాళికలను రూపొందించగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు, ప్రజాబలం ఉన్నవాళ్ళు, చక్కటి పార్టీ అండదండలు ఉన్నవాళ్ళు అన్నీ ఉండి ఎందుకు చేయలేకపోతున్నారు? ఇందాక విష్ణు గారు చెప్పినట్టు లేకపోతే ఇందాక మీరు చెప్పినట్టు ఎందుకు నత్తనడక నడుస్తున్నాయి, ఎందుకు దీనికి కారణాలనుకుంటే నాకు తెలిసింది ఒకటేనండి. వీళ్ళకి ఎవరు అడ్డం పట్టలేదు. వీళ్ళకి ఏవి స్పీడ్ బ్రేకర్లు, వీళ్ళకి పడుతున్న స్పీడ్ బ్రేకర్లల్లో వాళ్ళు స్వయంగా ఇచ్చినటువంటి వాగ్దానాలు, ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలే ఇవాళ గుదిబండలై వాళ్ళ కాళ్ళకు అడ్డం పడుతున్నాయి తప్పితే ఇంకేవీ కాదు. అంతకు మించేం లేదు. ఇప్పుడు ఉదాహరణకు మనం ఆ రైతుల రుణమాఫీ తీసుకుంటే అది ఎవరూ అడగలేదు ఆ రోజుల్లో. వీళ్ళే మేము చెప్పి ఒకళ్ళని మించి ఒకళ్ళు పోటీగా వాగ్దానాలు చేశారు. చేసిన తర్వాత పోనీ అధికారంలోకి వచ్చిన తర్వాత అది మన చేతిలో లేని పని, అది కేంద్రంలో చేతిలో లేని పని, అదే రిజర్వ్ బ్యాంకులు వ్యవహారాలు, నానా రకాల వ్యవహారాలతో కూడినటువంటి పద్ధతి. దీన్ని మన చేతిలో లేదన్నప్పుడన్నా నిష్కర్షగా నిజంగా ఉన్నమాట చెప్పి ఇది మా చేత కాదు, ప్రయత్నం చేశాం అని ఒక మాట అన్నా బాగుండేది. అలా కాకుండా ఏ రోజుకు ఆ రోజు ఈ 40 రోజులు బట్టి 100 రోజులు దాటిపోయిన 4 నెలలు వచ్చేసింది ఏంటంటే ప్రతిరోజు రోజుకు 3 మంత్రులు చొప్పున 100% మేము ఈ హామీ నెరవేరుస్తాం అని కొత్త హామీ ఇచ్చుకుంటూ పోతున్నారు. చెప్తే పాత హామీని పట్టించుకొని పరిస్థితి కనబడింది. సరే ఇప్పటికీ చెబుతున్నారు, ఓరు జీవో అంటున్నారు, ఒకళ్ళు ఇదంటున్నారు, అది అయిపోయిందండి. అసలు ఎవరు అడిగే ఇప్పుడు పాయింట్ ఏంటంటే మీరు కొత్త హామీలు ఏమి ఇవ్వకాల్సిన పని లేదు. మీరు ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలన్నీ చక్కగా హాయిగా పద్ధతిగా సజావుగా చేసుకుంటూ 1 by 1 చేసుకుంటూ పోయినా కూడా ఈ పాటికి చాలా చేసిన లెక్క పెట్టుకునేవాళ్ళు. కానీ దురదృష్టం ఏంటంటే ఒక విచిత్రమైనటువంటి నేపథ్యంలో ఈ రాష్ట్ర విభజన జరిగింది. ఆ విధంగా చూసినప్పుడు మైనస్ వాళ్ళని కాస్త మార్జిన్ ఇచ్చి మాట్లాడాల్సిన అవసరం కూడా మనకుంది. ఎందుకంటే కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఒక ముఖ్యమంత్రికి ఎక్కడ కూర్చోవాలో తెలియని పరిస్థితి. ఆయన పరిపాలించే ప్రజలు ఒక రాష్ట్రంలో ఉంటారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉండేది వేరే రాష్ట్రంలో. అలానే చంద్రశేఖరరావు గారికి పొద్దున్న లేస్తే ఇవాళ ఈ కరెంటు సమస్య ఇక్కడేమీ లేదు, కరెంట్ అంతా వేరే చోట ప్రొడ్యూస్ అవుతుంది, అవసరాలన్నీ ఇక్కడ ఉన్నాయి, తేల్చలేని పరిస్థితి. కాబట్టి ఇన్ని రకాల ఇబ్బందులు ఆ 2 రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నమాట నిజం, దాన్ని ఎవరు కాదనటానికి వీల్లేని సత్యం. కానీ వీటిని పరిష్కరించుకోవడానికి వాళ్ళు చూపెడుతున్నటువంటి ఏమిటి, ముందేమిటి, చంద్రబాబు నాయుడు గారికి మొత్తం తన సొంత రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి, రాజధానిని ఏర్పాటు చేసుకోవాలి, దాని దిశగా పావులు కదపాలి, అడుగులు వేయాలి. కానీ ఎంతసేపటికి స్విట్జర్లాండ్, ఇప్పుడు ఆయన నిన్నగాక మొన్న ఒక ఛత్తీస్గఢ్ రాజధానికి పోయించారు. మిగతా మంత్రుల బృందాన్ని పంపించడం ఇవన్నీ మాటలే. కానీ ముఖ్యమంత్రిగా ఆయనే తుది నిర్ణయం తీసుకోవాల్సినటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి అక్కడ చూసి సంతృప్తికరంగా ఆయన మాటలు కనబడుతున్నాయి, చాలా బాగుందని. కానీ అలాంటిది కట్టడానికే వాళ్ళకి ఇన్నేళ్లు పట్టింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పడి ఎన్నాళ్ళు అయిందండి? ఇంతవరకు ఏమన్నా అమీతుమి తేలింది అది రాజధాని? తేలలేదు. కాబట్టి ఏంటంటే ఇది అనుకున్నంత హడావుడిగా ఈ 3-4 ఏళ్లలో కట్టే వ్యవహారం కాదు. అప్పుడు ఏం చేయాలి? మామూలు గృహస్థులు అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఒక టెంపరీగా ఒక షెడ్డో లేకపోతే మామూలుగా వేసుకొని తర్వాత శాశ్వత నిర్మాణాలు మొదలు పెడతారు. కానీ వాళ్ళు చెబుతున్న పద్ధతులన్నీ చూస్తేనే ఇంకో రకంగా ఉన్నాయి. అట్లే చంద్రశేఖరరావు గారు సంగతి తీసుకుంటే ఆయన ఇలానే ఉంది. ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన అంతకుముందు ఉన్నటువంటి అన్ని పక్కన పెట్టేసి ఇంకా పెద్దగా ఇవాళ వస్తే 15 రోజుల్లో అన్ని అనుమతులు ఇచ్చేస్తాం,
ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ గురించి అప్పుడు ఎలక్షన్లో చేసిన వాగ్దానాలు ఏం కాదు కదా. కొత్తగా ముఖ్యమంత్రులు అయిన తర్వాత ఇవాళ కొత్తగా వీళ్ళు వాళ్ళని రమ్మని వీళ్ళని రమ్మని ఇండస్ట్రియల్ పెట్టమని చెప్పి అడుగుతున్నారు. అది ఎన్నికల వాగ్దానంలో లేదు. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా వాస్తవ దృక్పథంతో పోకుండా దానికి కారణం ఏంటంటే తాము అనుకున్న పనులన్నీ సకాలంలో చేయలేకపోయామన్న బాధ కావచ్చు, చేయలేకపోతున్నామే మా కాళ్లకు చేతులకు సంకెళ్ళు పడ్డాయి అనే ఒక ఇది కావచ్చు. ఏదో ఒక ప్రాబ్లం అయితే ఉంది వాళ్ళకి. ఆ ప్రాబ్లంని అడ్డం బయటికి చెప్పుకోలేక ఈ రకమైనటువంటి వ్యవహారాలని చెప్పి కొత్త మాటలు చెప్పి కొత్త వాగ్దానాలు చేసి అరచేతిలో స్వర్గాలు చూపెట్టే కార్యక్రమంలోనే ప్రస్తుతం గడుపుతున్నారు. దీన్ని కూడా మనం కాదంటానికి లేదు. ఎందుకంటే వాళ్ళు ఇంకా లిమిటెడ్గా 100 రోజులు 3 నెలల్లో ఎవరు చేయగలిగింది ఏమి ఉండదు. ఆ మార్జిన్ ప్రజలు ఇస్తున్నారు కూడా. ఎవరు ఇవాళ తిరగబడి రోడ్డు మీదకి వచ్చి మీరు ఎన్నవన్నీ ఎందుకు చేయలేదని అడిగేవాళ్ళు లేరు కదా అని చెప్పి వాళ్ళు అలా నిశ్చేజంగా కాళ్ళు చేతులు బాగా కూర్చోకూడదు కూడా. ఖచ్చితంగా ఏదో ఒకటి కొన్ని చేసి చూపెట్టాల్సినటువంటి అవసరం వాళ్ళ భుజస్కంధాల మీద ఉంది. చేయగలిగినటువంటి స్థితి స్తోమత వాళ్ళకు ఉంది. కాబట్టి ప్రజలు వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇందాక ఆయన చెప్పినట్టుగా, మన విష్ణు గారు చెప్పినట్టుగా, ముఖ్యమంత్రిగా కంటే సీఈఓగా ఆయన చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాడని చెప్పి జనం నమ్మి ఆయన చేతిలో అధికారం పెట్టారు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే పాజిటివ్గా చూసుకోవాల్సిన అంశాలు వీళ్ళిద్దరిలో చాలా ఉన్నాయి. అలానే ఆ పాజిటివ్గా తీసుకున్న అంశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ వైరుధ్య అంశాలన్నింటినీ పక్కన పెట్టి నెమ్మదిగా 2 రాష్ట్రాలని ఎందుకు ముందుకు తీసుకుపోకూడదనేది మాలాంటి వాళ్ళ అభిప్రాయం. ఒకటే చివరిలో ముగింపు కింద నేను చెప్పేది ఏంటంటే ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాల మధ్య లేదా 2 రాష్ట్ర ముఖ్యమంత్రుల మధ్య లేదా ఈ 2 రాష్ట్ర పార్టీల నాయకుల మధ్య ఒక నిర్యుద్ధ సంధి కాల్పల విరమణ చేసుకుంటారు చూసారా 2 ప్రభుత్వాలు 2 దేశాల మధ్య. అలా చేసుకొని ఒక 6 నెలల పాటు మీ జోలికి మేము రాము, మా జోలికి మీరు రావద్దు, ఎక్కడ ఏ పత్రికలో ఏ ప్రకటనలు రావద్దు అని చెప్పి ఒకటి పెట్టుకోవాలి. పెట్టుకుంటే వాళ్ళ బాధ వాళ్ళు పడతారు, వీళ్ళ బాధ వీళ్ళు పడతారు. ఏమీ ఇది ఒక ఉత్తర హిందుస్థానం లేదు, ఇంకోటి దక్షిణ హిందుస్థానం లేదు. ఒక గంట ప్రయాణం చేస్తే వేరే రాష్ట్రంలోకి పోయే పరిస్థితి. ఇవాళ మీడియాలో కూర్చొని మాట్లాడుతుంటే 2 రాష్ట్ర ప్రజలు వినే పరిస్థితి. ఇది ఎక్కడ వినలేదు కనలేదు మనం. కాబట్టి ఏంటంటే ఇవాళ ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్యమంత్రులు వాళ్ళకున్న సమర్థతని, తెలివితేటల్ని, ప్రావీణ్యతని, విజ్ఞతని, వాళ్ళకున్నటువంటి పలుకుబడిని, వాళ్ళకున్నటువంటి అన్ని రకాల వాళ్ళ రాష్ట్రాలని ముందుకు తీసుకుపోయే కార్యక్రమంలో ఉన్నారు. కానీ వాళ్ళకి వాళ్ళ కొత్తగా బ్రాండ్ కోసం వాళ్ళు తాపత్రయపడాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. శ్రావణ్ గారు చెప్పండి, ఈరోజు ముఖ్యంగా ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలోని దాదాపు 2 ముఖ్యమంత్రులు కూడా ప్రజా సమస్యలను వదిలేసి బ్రాండ్ ఇమేజ్ పట్ల, అదేవిధంగా ఇన్వెస్టర్స్ని ఆకర్షించడం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపినట్లు అనిపిస్తుంది. ఎందుకు ప్రజా సమస్యలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు రుణమాఫీకి సంబంధించి ఏం తెలియలేదు, అదేవిధంగా రాజధానికి సంబంధించి ఒక నిర్ణయం అంటూ జరగలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా ఇన్వెస్టర్స్ని ఆకర్షించడానికి వాటి మీద దృష్టి పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కొత్తగా బ్రాండ్ ఇమేజ్ కోసం చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేయాల్సిన అవసరంలా. ఎందుకంటే ఆయనే ఒక బ్రాండు, అది కొన్ని సంవత్సరాలుగా ఎస్టాబ్లిష్ అయిన బ్రాండ్ అయింది. ఎందుకంటే చంద్రబాబు గారు అంటే అందరికీ ఒక నమ్మకం ఉంది, అభివృద్ధిని చేసి చూపిస్తాడు అనే ఒక నమ్మకం. కాబట్టి ఆయనేమి కొత్తగా బ్రాండ్ క్రియేట్ చేసుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఎవరైనా భావిస్తే అది కరెక్ట్ కాదు. రెండోది ఏమిటంటే రాజధాని మీద ప్రకటన రిపోర్ట్ రాగానే చేశారు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉంటుందని. కాబట్టి ఖచ్చితంగా దాని మీద కూడా అనుకున్న దానికంటే మనం అంటుంది చంద్రబాబు నాయుడు గారి పర్సనల్ బ్రాండ్ కాదు, రాష్ట్రానికి సంబంధించి మా రాష్ట్రం బాగుంది ఇండస్ట్రీస్ పెట్టడానికి, లేదా మా రాష్ట్రం బాగుంది చెప్పకపోతే ఇద్దరు పోటీ పడ్డాం. ఇప్పుడు మీకు ఒకటేనండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది కొత్తగా ఏర్పాటైంది. ఏర్పాటైన రాష్ట్రంలో వసతులు, వనరులు, ఇతర సౌకర్యాలు ఇస్తామంటేనే కదా ఎవరైనా వచ్చి ఇన్వెస్టర్స్ కానీ లేకపోతే ఈ రాష్ట్రం బాగుపడాలన్నా కూడా. ఎందుకంటే హైదరాబాదు కేంద్రంగా గతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. వివిధ ప్రభుత్వాల్లో ఎవరి స్థాయిలో వాళ్ళు ప్రయత్నం చేసి హైదరాబాద్ని అభివృద్ధి చేశారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇది మన రాజధాని కాబట్టి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఖాళీగా ఎక్కువ భూములు ఉన్నాయి కాబట్టి పరిశ్రమలు పెట్టడానికి కానీ, ఐటీ కానీ, ఇతర అన్ని రంగాల్లో హైదరాబాదు అభివృద్ధి చెందింది. ఇప్పుడు ఎత్తి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఏమున్నాయి? ఒక మేజర్ ఇండస్ట్రీని మనం మాట్లాడుకున్నామంటే అది ఎక్కడ అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ఈ రాష్ట్రానికి అటు పరిశ్రమలు రావాలి, ఇటు అన్ని రకాలైన అభివృద్ధులు జరగాలి. ఆ అభివృద్ధి జరగాలన్నట్టయితే ఖచ్చితంగా ఒక మంచి నాయకత్వం అవసరం. ఆ నాయకత్వం చంద్రబాబు గారి దగ్గర ఉంది కాబట్టి వాళ్ళంతటా ఆయన నేను
ఉన్నాను కాబట్టి అని ఆయన ఎక్కడ ప్రమోట్ చేసుకున్నట్టు కూడా మీరు ఎప్పుడైనా గమనించారా? అదేం లేదు. కాకపోతే ఇది ఒక ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలి. పోనీ మీరేం చెప్తారు చెప్పండి? పరిశ్రమలు రాకుండా, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు జరగకుండా మరి ఎలా అభివృద్ధి చేస్తారు ఆంధ్రప్రదేశ్ని? పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసుకున్నా, లేకపోతే ఇతర ఇండస్ట్రియల్ సెక్టార్లో చూసినా, ఎక్కడ చూసినా తక్కువగానే ఉంది. మనకు అది శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్లోనే స్పష్టంగా తెలిసింది. అభివృద్ధి అనేది కేవలం కొన్ని ప్రాంతాలకు పరిమితం అయిపోయిందని. ఉత్తరాంధ్ర తీసుకుందాం, 3 జిల్లాల్లో అక్కడేం పెద్దగా అభివృద్ధి లేదు. అలాగే రాయలసీమ జిల్లాలు తీసుకుందాం, అక్కడ కూడా అభివృద్ధి లేదు. మేము ఈ ప్రాంతాలని ఈ రకంగా అభివృద్ధి చేయదలిచాము అని ఒక స్పష్టమైన ప్రణాళిక ఆయన ఇచ్చారు. అది ఇవ్వడం అనేది ఖచ్చితంగా ఒక ముఖ్యమంత్రి బాధ్యత. వెనకబడిన ప్రాంతాలు అభివృద్ధి చేయడానికి. కానీ పక్క రాష్ట్రానికి వెళ్ళొద్దు, ఇండస్ట్రీస్ అన్ని ఇక్కడికే రండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? తప్పదు, న్యాచురల్. ఎందుకంటే తెలంగాణలో దాదాపు హీరో మోటార్స్కు సంబంధించి ఇక్కడ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు ఖాయమైన అవుతుంది అనుకున్న దాన్ని అక్కడికి ఆంధ్రాకి తరలించుకెళ్లారనేది ఈరోజు టీఆర్ఎస్ నేతలు కానీ ముఖ్యమంత్రితో సహా అందరి ఆరోపణ. దీని వెనక ఆయన పరపతిని ఉపయోగించి అక్కడికి తీసుకెళ్లారనేది. అలాగే అనేక పరిశ్రమలకు సంబంధించి కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా వేరే పొరుగు రాష్ట్రానికి వెళ్ళొద్దు, మా రాష్ట్రానికి రాండి అని చెప్పడం. దానికి రమ్మని అడగడంలో తప్పే ఉంది. వేరే పక్క రాష్ట్రానికి వెళ్ళొద్దని ఎవరు చెప్పారు? హీరో అలానే అయింది కదా. ఎవరు చెప్పారు? వెళ్ళొద్దని ఎవరు చెప్పలే. వాళ్ళకి ఎక్కడ నచ్చిందో, ఎక్కడ కావాలో అక్కడే చేసుకుంటారు. ఇప్పుడు మనం అనుకుంటాం కలకత్తా తీసుకుందాం, లేకపోతే పశ్చిమ బెంగాల్ తీసుకుందాం. మరి టాటా మోటార్స్ అక్కడ నుంచి ఎందుకు వచ్చింది? గుజరాత్ వాళ్ళు పిలిచారు కదా, పిలిచినందుకు రాలేదండి. అక్కడ తీవ్రమైన వ్యతిరేకత వచ్చినందుకు వచ్చింది. అక్కడ ఇండస్ట్రీ ఏర్పాటు చేసే పరిస్థితి లేనందుకు టాటా మోటార్స్ మన దగ్గర అసలు జీరో. కాబట్టి మాకు అవసరం ఉంది, మీరు రండి అని మేము ప్రోత్సహిస్తున్నాము. తప్పేముంది దానిలో? వాళ్ళు వచ్చారు. పక్క రాష్ట్రానికి వెళ్ళొద్దని ఎవరు చెప్పరు. ఒకవేళ మనం చెప్పినా వాళ్ళకి నచ్చితే వాళ్ళకి నచ్చితే వాళ్ళు అక్కడే పెడతారు. మన మాట ఏమి ఉండదు, సమస్య లేదు. వాళ్ళకి అందరికీ కోస్టల్ క్యారిడర్ ఉన్నది కాబట్టి అక్కడ పెడితే ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇంకా ఇతరత్ర సదుపాయాలు ఉంటాయని వెళ్ళిపోయింది తప్ప ఏదో బ్రాండ్ ఇమేజ్ కోసం అని చంద్రబాబు పాకులాడితేనో అది పోలేదు. వాళ్ళ మౌలిక సదుపాయాలు ఎలాగైతే అనుగుణంగా మనకు వర్తిస్తాయనే కోణంలోనే వాళ్ళు ఆలోచించిపోయింది. నచ్చితే చంద్రబాబు కోసమో అది పోయిందని అయితే మేము అనుకుంటట్లేదండి. విష్ణు గారు చెప్పండి. ఇప్పుడు బ్రాండ్ ఇమేజ్ అంటే మొన్న పత్రికా విలేకరుల సమావేశంలో మీ రాష్ట్రానికి ఎవరంటే అని చెప్తే చంద్రబాబు గారు నేనే బ్రాండ్ ఇమేజ్, ఇంకెవరు కావాలి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పి. అదే చెప్తున్నా కదా నేను, చంద్రబాబు బ్రాండ్. అదే ఆయన ఇప్పుడు అవసరం లేదు. ఆయన 9 సంవత్సరాల పరిపాలన మనకు తెలుసు. ఈరోజు అధికారంలోకి వచ్చారంటే కొన్ని కారణాల వల్ల, కొన్ని పరిస్థితుల మూలంగా వచ్చారు. ప్రజల గురించి ఈ 100 రోజుల్లో ఒక్కటి అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వము విభజన బిల్లులో ట్యాక్స్ ఎగ్జంప్షన్ కానీ లేకపోతే రకరకాలైనటువంటి పెట్టారు. అవన్నీ తీసుకురాకుండా ఇప్పుడు 5 సంవత్సరాలు స్పెషల్ 5 సంవత్సరాల్లో ఆల్రెడీ 4 నెలలు పూర్తయిపోయింది. ఒక పక్క మోడీ గారేమో ఆయన రాష్ట్రానికి కావాల్సినటువంటి పరిస్థితులు అహ్మదాబాద్కి డైరెక్ట్గా చైనాకు సంబంధించినటువంటి ప్రధాని తీసుకుపోవడం జరిగింది, బుల్లెట్ ట్రైన్ తీసుకురావడం జరిగింది. అవన్నీ జరిగినాయి. ఆయన సొంత రాష్ట్రాన్ని ప్రధానమంత్రిగా ఉన్నా కూడా గుజరాత్కి పరిమితమైపోయి ఆయన చేస్తూ ఉన్నాడు. ఈరోజు నేను మోడీ గారు ఒక కెమిస్ట్రీయో లేకపోతే ఇద్దరం డెవలప్మెంట్కి చిహ్నమో అని చెప్పిన వాళ్ళు 4 నెలల పాటు ఏమీ ఒక్కటి కూడా రాకుండా 4 నెలల్లో ఈరోజు మార్నింగ్ నిన్న ఎవరో చెప్పారు అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో పోట్లాడాలా అని చెప్పానండి చంద్రబాబు. అంటే చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు మీకు బడ్జెట్లో ఏం పొందుపరిచారు, మేనిఫెస్టోలో ఏం పొందుపరిచారు, అవి చేయలేక, బడ్జెట్లో రూపొందించిన అంశాలు చేయలేక, మీరు ఒక ప్రణాళిక అనేది లేకుండా మొన్న అసెంబ్లీలో రాష్ట్రం ఏర్పాటు చేసినప్పుడు ఒక్కొక్క జిల్లాకి ఎన్ని ఇచ్చారండి? ఏమైనా సాధ్యపడతాయా? ఈరోజు మీ దగ్గర బడ్జెట్లో రైతు రుణమాఫీకి సంబంధించి డబ్బులు ఎంత పెట్టారు, లేకపోతే డాక్వా సంఘాలు రద్దుకి ఏం పెట్టారు? మీరు బడ్జెట్లో ప్రయోజనం ఏమో లేదు, బయట హామీలు గుప్పిస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకొచ్చే సత్తా లేదు. మీరు నేనే గ్రాండ్ అంబాసిడర్ అని చెప్తారు. ఎట్లా సాధ్యపడుతుంది? ఎంతకాలం మనం ప్రజల్ని మభ్య పెట్టగలుగుతాం? 4 నెలలు లేకపోతే ఇంకొక 100 రోజులు ఏదో రోజు సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు మా వల్ల కాదు ఇది. ఇదిగో 6 నెలల పాటు రైతులు మీకు సీజన్ అయిపోయినప్పటికీ కూడా క్రాప్ హాలిడే ప్రకటించుకోండి, మీరు
బ్యాంకుల నుంచి ఇస్తే తీసుకోండి లేకపోతే లేదని చెప్పాలి కదా. ఇప్పుడు అందులో కేటగిరైజ్ చేశారు. ముందేమో ఎన్నికల మేనిఫెస్టోలో పూర్తిగా రద్దు చేస్తామన్నారు. మళ్ళీ తర్వాత ఏమో బ్యాంకర్స్ మీటింగ్లో వచ్చినటువంటి 75,000 80,000 కోట్ల రూపాయలు దాన్ని 40,000కి తగ్గించారు. ఈరోజు నిన్న మొన్న ఏమన్నారు 50,000 లోపు ఉన్న వాళ్ళకి చేయగలుగుతామన్నారు. ఏది కూడా లేదు. మళ్ళీ వ్యవసాయ శాఖ మంత్రి ఏం చెప్తున్నారు, మీరు స్తోమత ఉన్నవాళ్ళు కట్టుకోండి, మేము నిదానంగా ఇస్తామని చెప్తున్నారు. మొన్నేమో డిసెంబర్ దాకా పడుతుందన్నారు, నిన్నేమో మొదలు పెడుతున్నామన్నారు. అట్లాగా ఒక ముఖ్యమంత్రి స్థాయి నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మంత్రుల వరకు కూడా రకరకాలైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు సింగపూర్ నుంచి రాయ్పూర్కి వచ్చింది మన రాజధాని. దానికి మళ్ళీ ఏదేదో చెప్తారు, మనకు 1,00,000 కోట్లు అని చెప్తారు. వీళ్ళతో పాటు ఉన్నటువంటి కోalition గవర్నమెంట్లో పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు గారు చెప్పారు, మీరు ఎట్లా పడితే అట్లా హామీలు ఇవ్వకండి, లక్షల వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమీ రావు, మీ స్థాయిలో మీరు నిర్ణయించుకోండి, సికింద్రాబాద్ హైదరాబాద్ లాంటి నగరాలని నిర్మించడం సాధ్యం కాదు, మీ జిల్లాకు సంబంధించినటువంటి మీ రాష్ట్రానికి సంబంధించినటువంటి క్యాపిటల్ని ఎంతవరకు చేయగలుగుతారు అంతవరకు చెప్పండి అని చెప్పని ఓ పక్క చెప్తా ఉంటే సింగపూర్ రాయ్పూర్ ఇలా జనాలను ఎంతకాలం భయ పెడతారు చెప్పండి. సరే అంతా అయిపోయింది కదా. ఒకటి ఇప్పుడు హైదరాబాద్ ఒకరోజు నిర్మితమైందా, 3 నెలలు అయిందా, 4 నెలలు అయిందా, 400 సంవత్సరాలు. మోడీ గారు గుజరాత్లో తీసుకెళ్ళిపోయాడు పరిశ్రమలు అంటే, రాయ్బరేలు ఎవరు తీసుకెళ్లారు, అమేథీకి ఎవరు తీసుకెళ్లారు? ఇదేం కొత్త కాదు. ఒక ప్రధానమంత్రి కానీ ప్రధానమంత్రి అభ్యర్థులు కానీ లేకపోతే రాహుల్ గాంధీ ఏ హోదాలో అమేథీకి తీసుకెళ్ళినటువంటి ప్రధానమంత్రి గారు ఈ రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారు 100 రోజుల్లో? 100 రోజులు చైనా ప్రధాని తీసుకెళ్లారు. నేను సమాధానం చెబుతున్నా, అప్పుడు నేనేం మాట్లాడలేదు కదా. మాట్లాడితే వింటే మాట్లాడతా. అమేథీకి తీసుకెళ్లారు, చెప్తే మేము కూడా సంతోషిస్తాం. రాయ్బరేలీకి అమేథీకి ఏం తీసుకెళ్లారు మీకు తెలిస్తే చెప్పండి, తెలిస్తే చెప్పండి. నేను చెప్తున్నాను కదా, అలా కాదు. రాజీవ్ గాంధీ కానీ సోనియా గాంధీ మీరు చెప్పండి. ఇప్పుడు అమేథీ అసలు అది కాదు, ఏముందని అమేథీ చెప్పండి. అమేథీకి ఎన్ని తీసుకెళ్లేదు స్పెషల్ స్టేటస్. అసలు ఇది రాజకీయంలో ఒక ఆలోచన విధానం. ఏదైనా 10 ఏళ్ళుగా ఉంది కాబట్టి ముఖ్యమంత్రిగా ఇక్కడ పెట్టించి 10 ఏళ్ళు మీరు మంచి మాతో కలిసిమెలిసి ఉండాలని మా కోరిక కూడా ఉన్నది అని నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే ఒకటి ఇక్కడ అన్ని అనువైన సదుపాయాలు ఉన్నాయి కాబట్టి ఇంకా అక్కడికే పోకుండా ఏమన్నా ఉంటే ఇక్కడ కూడా మీరు మా ప్రభుత్వంతో కలిసిమెలిసి ఉండి మీరిద్దరే అక్కడ ఏదో వైరుణ్యాలు పెట్టుకోకుండా హైదరాబాద్లో కూడా మీరు 10 ఏళ్ళు పరిపాలన చేయవలసి ఉన్నది. ఇక్కడ నుండి మేము కూడా ఆలోచిస్తాం. 10 ఏళ్ళు ఇక్కడ మాకు విద్యుత్ కొరత లేకుండా నీళ్ళ సదుపాయాలు కల్పించుకుంటూ మీరు కూడా మాకు కోఆపరేట్ చేయాలని మేము అంటున్నాం. మీరు అక్కడనే ఇంకా మీరు ఏమనుకోకుండా మీది కూడా కొత్త రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి అందరూ మీరు పాకులాడకుండా కలిసిమెలిసి రాష్ట్రాన్ని కూడా డెవలప్ చేసుకోవాలని మేము కోరుతున్నాను. నేను మేనిఫెస్టోలో హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు జరుపుతూ ఉన్నారు. మీకు 24 గంటల కరెంటు విషయంలో కానీ ఈ రోజు వరకు రుణమాఫీకి సంబంధించి ఒక స్పష్టత లేదు. దాదాపు ఎందుకంటే సీజన్ అయిపోయింది. ప్రతిపక్షాలకు లేకపోవచ్చు, లేకపోతే బయట ఎవరైనా విమర్శించే వాళ్ళకి లేకపోవచ్చు, కానీ గవర్నమెంట్కి ఉంది, ఎంత ఇవ్వాలి, ఎవరు చెప్పారు ఖచ్చితంగా ఎన్ని కోట్ల రూపాయలు ఉంది, కోటాయి కమిటీ ఇచ్చింది రిపోర్టు, ₹1,00,000 వరకు చేయమని. అప్పటికి 75% మంది రైతులకు మాత్రమే లబ్ధి కుదురుతుందని ఆలోచన వచ్చింది. కాదు 1,50,000 ఇవ్వాలి, 92-94% రైతులకి లబ్ధి కూరుస్తుంది, 1,50,000 వరకు ఇస్తే అనేది ఒక ప్రణాళిక లేకుండా ఏమి వెళ్ళట్లేదు. స్పష్టంగా వెళ్తున్నారు, బ్యాంకుల నుంచి తీసుకుంటున్నారు. రుణాలు ఎలా తీసుకున్నారు, కౌలు రైతు తీసుకున్నాడా లేకపోతే ఒరిజినల్ రైతు తీసుకున్నాడా, ఒకే భూమి మీద ఇద్దరు తీసుకున్నారా ఏంటో అన్ని పరిశీలన చేస్తున్నారు. జీవోలు ఇచ్చారు, విధానంగా వెళ్తూ ఉన్నారు. అది రైతులకు తెలిసిన తర్వాత పెన్షన్లు అన్నారు. అక్టోబర్ 2 నుంచి ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ తీసుకుంటున్నారు. ₹1,000 పెన్షన్ ఇస్తున్నారు. దానికి కమిటీలు వేశారు. ఆ కమిటీలన్నీ కూడా గ్రామాల్లోనూ మండలాల్లోనూ కమిటీలన్నీ వెరిఫై చేస్తున్నారు. పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు తీసుకుంటున్నారు. ఎవరైతే బోగస్ పెన్షన్లు ఉన్నాయో అవన్నీ వీడౌట్ చేసి కొత్తగా ఇచ్చేదానికి తీసుకుంటున్నారు పెన్షన్లు. అలాగే ఎన్టీఆర్ సుజల పథకం అక్టోబర్ 2 నుంచి ప్రారంభిస్తున్నారు. ప్రతి మండలంలో మినిమం ఒకటైనా ఒక మంచినీళ్ళ స్కీమ్ ప్రారంభించాలని ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేశారు. ఆ దిశగా అధికారులు పనిచేస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. తర్వాత మంచినీళ్ళు అయిపోయింది. ఇప్పుడు పరిశ్రమలు తీసుకున్నారు. మీరు రాయ్పూర్కి వెళ్ళారంటే నూతనంగా నిర్మించిన రాజధానుల్లో రాయ్పూర్ ఒకటి, మనకి భారతదేశంలో చండీగఢ్ ఒకటి. అంటే వివిధ రకాల రాజధానుల్లో వివిధ పట్టణాల్లో
ఏ రకమైన అభివృద్ధులు సెక్టరల్ వైజ్ డెవలప్ చేశారా, ఇతర అభివృద్ధులు ఎలాగ ఉన్నాయని చూసి ఇక్కడ తయారు చేయాలని అనుకోవడం తప్పు ఎలా అవుతుంది? దాన్ని క్రిటిసైజ్ చేయాల్సిన అవసరం ఏముంది? విమర్శించట్లేదండి. మరి 3 నెలలు 4 నెలలు ఎవరైనా కడతారండి రాజధాని? నేను చెప్పేది రాజధాని ఎవరు కట్టరు ప్రపంచంలో, ఎక్కడ కూడా 4 నెలలు మాట కాదు. మీ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అన్ని మీరు చదువుకుంటే ఎన్ని రకాలుగా మలుపులు తిరిగినా ఎన్ని మలుపులైనా తిరుగుతాయి. మేము అనేది ఒక మాట మీద ఉండాలి. సింగపూర్ అంటే మోడల్స్ ఉంటాయి. చండీగఢ్లో కొన్ని మోడల్ మనం వెళ్ళి చండీగఢ్ చూసాము, డెవలప్ అయిందో చూసాము. ఉదాహరణకి ఇచ్చిన ప్లాన్ చూసాము, ఆ ప్లాన్ ప్రకారం ఉంది. రాయ్పూర్ అంటే లేటెస్ట్గా డివైడ్ అయిన క్యాపిటల్ రాయ్పూర్, నయా రాయ్పూర్. ఆ నయా రాయ్పూర్లో అనేక అంశాలు. ఇప్పుడు ఒక రోజులో 30 మంది టీం వెళ్ళారు. 10 మంది మంత్రులు, 20 మంది సెక్రటరీలు. ఇండస్ట్రియల్ పాలసీ చూశారంట, ప్రజా పంపిణీ వ్యవస్థ చూశారంట, క్యాపిటల్ చూశారంట. పొద్దున్న 10ంటికి వెళ్ళి సాయంత్రం 8ంటికి వచ్చేసారు. ఏమంటే 30 మంది అవసరమా ముఖ్యమంత్రి గారితో పాటు? చెప్పండి. 30 మంది ఏం చేశారు? అక్కడికి వెళ్ళి పోలవరం కూడా పరిశీలించారంట, పోలవరంతో చర్చలు జరిపారంట, ప్రజా పంపిణీ వ్యవస్థ చూశారంట, ఇండస్ట్రియల్ పాలసీ చూశారంట, క్యాపిటల్ ఏ విధంగా కట్టారు. 2-3 గంటల్లో 4 గంటల్లో మొత్తం యావత్ అంతా కూడా మొత్తం సంగ్రహించేసినట్టు 10ంటికి ఇక్కడికి వచ్చి దాని గురించి ఏం జరిగిందో కూడా మళ్ళీ చెప్పలేదు. కాబట్టి ఈరోజు అక్టోబర్ 2 నుంచి కూడా ఈ ప్రభుత్వం చేయాలనుకుంటున్నటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా సగం కూడా జరిగేటటువంటి పరిస్థితి లేదు. ఎన్టీఆర్ సమాధానం చెప్పండి, ఉండండి. ఎన్టీఆర్ సృజల స్రవంతిలో 13 జిల్లాల్లో 7,500 గ్రామాలుంటే 1,200 గ్రామాలకి రోడ్డు మీద ఎన్జిఓలు అందరినీ కూడా బతిమాలి మీరు ఒకటి పెట్టండి అని చెప్పి నేనేమో ఎన్నికల మేనిఫెస్టో ఒక మినిస్టర్ గారికి, ఒక పారిశ్రామిక బృందానికి పాలసీని స్టడీ చేయడానికి ఎన్ని గంటలు కావాలండి? నాకు అర్థం కాదు. డిఫరెంట్ గ్రూప్స్గా ఫామ్ అయ్యి స్టడీ చేయడానికి ఎంత టైం కావాలి? వీ హ్యావ్ ఇనఫ్ ప్లాన్స్ హియర్. ఒక ఇండస్ట్రియల్ పాలసీని గురించి ఎంత డిస్కస్ చేయాలి, ఎంతసేపు పడుతుంది, ఎన్ని గంటలు ఉన్నారని మీరు క్రిటిసైజ్ చేస్తారు. రుణమాఫీ గురించి ఇన్ని రోజులు ఎందుకు డిస్కస్ చేస్తున్నారండి? కోటయ్య కమిటీలని, ఆ కమిటీలని, ఈ కమిటీలని. ఒక పాలసీ గురించి ఎన్టీఆర్ సుజల స్రవంతి గురించి రేజ్ చేశారు అక్టోబర్ 2 నుంచి అని చెప్పండి. మీరు 7,500 గ్రామాలు మొత్తం 13 జిల్లాల్లో ఉంటే దాదాపు అటు ఇటుగా 1,200 గ్రామాలు తీసుకోవాలి అని చెప్పినారు. అది కూడా ఎట్లా? ప్రభుత్వం కాదు, ఎన్జిఓలని బతిమాలి, కాళ్ళని బతిమాలి మీరు ఒకటి పెట్టండి అంటున్నారు. అది కూడా అసంపూర్తిగా జరుగుతూ ఉంది. తర్వాత ఇంకొకటి ప్రధానమైనటువంటి అంశం 24/7 కరెంటు. మేము ఒకసారి మంచినీళ్ళు పెడతాం. ఇదిగోండి 10 సంవత్సరాలు 2029 2029 మన పాలసీ ఏంటంటే 2029 అన్ని కంప్లీట్ అవ్వాలి. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా శ్రావణ్ గారు, ఈ ఇద్దరు కూడా ఒక విషయం చెప్పాలండి. ముఖ్యంగా ఈరోజు ఈ బ్రాండ్ ఇమేజ్ మీద మనం చర్చించుకుంటున్నాము. అదే దాని గురించే నేను ఒక్క క్వశ్చన్ అది. ఏ రాష్ట్రమైనా కానీ ఆ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు, అదేవిధంగా కరెంటు కోతలు, వీటన్నిటి నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు సమస్యల్లో ఉన్నప్పుడు ఆ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ సాధ్యమవుతుందా? అదేవిధంగా మీరు కూడా శ్రావణ్ గారు చెప్పండి. రుణమాఫీలు ఇంతవరకు అమలు కాలేదు, మహిళలు కూడా డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేదని చెప్పి ఈరోజు మహిళలు కూడా అందరూ రోడ్డు ఎక్కుతున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలే ఇంతవరకు పూర్తి చేయలేదు. ప్రజలు అసంతృప్తిగా ఉన్నప్పుడు బ్రాండ్ ఇమేజ్ అనేది సాధ్యమవుతుందా? ఎన్నికల హామీ ఎన్ని సంవత్సరాలకండి? 3 నెలలుగా. చేస్తామని చెప్తున్నాం, దానికోసం ప్రణాళికల ప్రకారం వెళ్తున్నాం, దానికి అనుకూలమైన జీవోలు ఇచ్చాం, బ్యాంకర్ల ద్వారా వెరిఫికేషన్ జరుగుతోంది. వెరిఫికేషన్ అయిన తర్వాత దీని మీద వరుస పెట్టి చేస్తామని చెప్తున్నారు. అంతేగాని డ్వాక్రా మహిళల రుణాలు, ఆ రుణాలకు సంబంధించిన అన్నీ కూడా ఇప్పుడు ఈ డబ్బులు ఇంతనే తీసుకెళ్ళని చెప్పడానికి కాదు కదా. ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం నడుస్తుంది. అయితే బ్రాండ్ ఇమేజ్ అనేది నేను స్పష్టంగా చెబుతున్నాను, ప్రజాస్వామ్యంలో మీకు స్పష్టంగా భారతదేశంలో పరిస్థితులు ఎలాగున్నా, ఇది ప్రజాస్వామ్యమైన ఎమ్మెల్యేలు కలిసి ఎన్నుకుంటున్నా కూడా ఇవాళ భారతదేశంలో అటు ప్రధానమంత్రి కానీ ఇటు ముఖ్యమంత్రి కానీ కేవలం ఎవరైతే స్టార్ క్యాంపెయినర్ ఉంటారో అతని ద్వారానే ఎన్నికవుతుంది. ఒక్కసారి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయినాక అదే బ్రాండు. ఆంధ్రప్రదేశ్లో ఆ బ్రాండు, కేసీఆర్ తెలంగాణలో బ్రాండు, భారతదేశంలో నరేంద్ర మోడీ బ్రాండు. అంతేగాని కొత్తగా మీరు దీని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం. దేర్ ఓన్ బ్రాండ్ ఈజ్ కంటిన్యూయింగ్ హియర్. అంతకుముందు నడిచింది అలా అంతే జరుగుతుంది, క్లియర్ కట్గా. ఎందుకంటే ప్రజాస్వామ్యం ఈ రూపం సంతరించుకున్నప్పుడు ఖచ్చితంగా ఏ నాయకుడైతే
రాజకీయాలని పార్టీల ద్వారా నడుపుతున్నాడో అతని బ్రాండ్ ప్రకారమే నడుస్తుంది, అతని ఆలోచన ప్రకారమే శ్రావణ్ గారు, నడుస్తుంది. మనం వ్యక్తిగత బ్రాండ్ల గురించి కాదు, రాష్ట్రానికి సంబంధించి ఒక బ్రాండ్ గా వాళ్ళు ప్రొజెక్ట్ ఉండాలి కదా, ఉండాల్సిందే. ఎందుకంటే రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి వెళ్తే పీస్ఫుల్గా ఉంటుంది, ఈ రాష్ట్రానికి వెళ్తే ఈ రకంగా కొన్ని అంశాల మీద పాజిటివ్గా స్పందిస్తారు నాయకులు ప్రజలు అని. పీస్ఫుల్ గా ఉండే పరిస్థితి లేదు అని చెప్పి అంటున్నాం. ముఖ్యంగా అనేక బై అండ్ లార్జ్ ఆంధ్రప్రదేశ్ నౌ పీస్ఫుల్గా ఉంది, లేదని ఎవరు చెప్పారు అసలు? చెప్పండి శ్రీనివాస్ రెడ్డి గారు, ఈ రోజు రైతుల ఆత్మహత్యల నేపథ్యంలో మీరు బ్రాండ్ ఇమేజ్ ఎంతవరకు సాధ్యం? నేనే చెప్తున్నానండి, మీరు ముగించవచ్చు కూడా. ఓ చిన్న విషయం చెప్తానండి. చెప్పండి. ఇది పెద్ద చరిత్ర కాదండి, మొత్తం అంతా కలిపి 5-6 నెలల చరిత్ర. ఇది జ్ఞాపకం తెచ్చుకోవడానికి, గుర్తు చేసుకోవడానికి కూడా పెద్ద కష్టపడక్కర్లేదు. మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్కి కథ ముగిపోతుంది. అంటే ఒక విచిత్రమైన నేపథ్యంలో ఈసారి ఈ రాష్ట్ర రాజకీయ పరిణామాలన్నీ మారిపోయినాయండి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని 2గా విభజించాలని నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రాష్ట్ర విభజన నిర్ణయం తర్వాత ఎలక్షన్లు పెట్టారు. ఎలక్షన్లు జరిగిన తర్వాత 2 రాష్ట్రాలకి కొత్త ముఖ్యమంత్రులు వచ్చారు. ఇది ఒక చాలా విచిత్రమైన పరిస్థితి అన్నమాట. రాష్ట్ర విభజన అనంతరం కనుక ఒక రకంగా ఉండేది, లేదా విభజన తర్వాత ఎన్నికలైతే ఇంకో రకంగా ఉండేదేమో తెలియదండి. కానీ ఒక విచిత్రమైన పరిస్థితిలో ఈసారి ఎన్నికలు జరిగినాయి. జరగడం వల్ల ఏమైందంటే ఈ బ్రాండ్ ఇమేజ్ అనేది చెప్తున్నాను చూసారు. ఇందాక చంద్రబాబు నాయుడు గారికి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది, చంద్రశేఖరరావు గారికి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. చంద్రశేఖరరావు గారి బ్రాండ్ ఇమేజ్ ఏంటి, ఆయన ఎప్పుడు చెబుతూ వచ్చారు తన బంగారు తెలంగాణ లాంటి ఎలా ఉండాలి అనేది. సో న్యాచురల్గా బంగారు తెలంగాణ ఆవిష్కరణ కోసం ప్రజలు ఆ బ్రాండ్ను నమ్ముకున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారికి కూడా అంతకుముందు 9 సంవత్సరాల పైచిలకు పరిపాలించిన అనుభవంతో కొత్త రాష్ట్రాన్ని ఆయన ఏ విధంగా చేస్తాడు అనే నమ్మకంతో ఈ ఇండస్ట్రీస్ని వీళ్ళందరినీ పక్కన పెట్టండి. వాళ్ళ అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు గంతులు పెట్టుకుంటూ వస్తున్నారు, కానీ అంతకుముందు ఎవరిని వచ్చారండి ఇక్కడికి, వీళ్ళని కలిసారా వచ్చి? కాబట్టి అది కాదు, వాళ్ళకి మాట్లాడుకోవాల్సిందంటే ప్రజలు వీళ్ళని నమ్మారు. మంచి రాజధాని నిర్మిస్తారు, మంచి రాష్ట్రాన్ని నిర్మిస్తారని చంద్రబాబు నాయుడు గారు ఓటేశారు. మంచి బంగారు తెలంగాణ నిర్మిస్తారని చెప్పి చంద్రశేఖరరావు గారు ఓటేశారు. ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? ప్రజలు నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు. వాళ్ళు ఇవాళ ఇంకా రోడ్డు మీదకి రాలేదు, నిలదీయట్లేదు. ఎంతసేపు ఏం మాట్లాడినా కూడా ప్రతిపక్షాలు కాంగ్రెస్ లేదా వేరే పార్టీలు మాట్లాడుతున్నాయి, కానీ ప్రజల నుంచి ఏమీ రాలేదని మీరే చెబుతున్నారు. చెబుతున్నప్పుడు ఎందుకు మీరు ఇంకా పాత వాటిని పట్టుకుని వేలాడతారు? ఇంకా మేము చేస్తాం, 100% చేస్తాం. చక్కగా ఈ పక్కన పెట్టేసి మీ చేతిలో లేదు, మేము ఎంతో చేద్దామనుకుని వచ్చాం, చేయలేకపోయిన మాట నిజమే అని వాస్తవం చెబితే వాళ్ళ ఉన్న బ్రాండ్ ఇమేజ్ తోటి ప్రజలు నమ్మేవాళ్ళు. నేను చెబుతున్నానండి, ప్రజల్ని విశ్వసించాలండి. మిగతా వాళ్ళని కాదు, కార్యకర్తలను కాదు, వేరే వాళ్ళని కాదు. ప్రజల్ని నమ్మకంతో, ప్రజల్ని విశ్వాసంలో తీసుకోకుండా ఇవాళ చూడండి, ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు చెప్పాడు, 3 ఏళ్ళు మీరు కింద పడండి, మీద పడండి, కరెంట్ ఇంతే అన్నాడు. చెప్పాడా లేదా? అదే విధమైనటువంటి నిబద్ధతతోటి చెప్పాలి. రాజకీయ నాయకుడు అన్నవాడు తన మాట ప్రజలు వినేట్టు చేసుకోగలగాలి. అది రాజకీయ లక్షణం అన్నమాట, రాజకీయ నాయకుడి లక్షణం. అలా కనుక ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటికైనా మించిపోయింది లేదు, ప్రజలు విశ్వాసంతో ఉన్నారని చెప్పి నమ్మకంతో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళని విశ్వాసంలో తీసుకొని నమ్మకమైన మాటలతో ముందుకు పోవాలి. కానీ ఊరికే చెప్పింది చెప్పి ఇంకా మీరు అక్టోబర్ నుంచన్నా నేను చెప్తున్నాను, ఇప్పటికీ నాకు విశ్వాసం ఉంది. అక్టోబర్ నుంచి చేస్తూ ఉన్నారు కదా, అక్టోబర్ ఎంతో దూరంలో లేదు, ఆగుదాం, ఆగి చూద్దాం. చూసిన తర్వాత అప్పటికి చేయకపోతే ఏదైనా మాటలు చెప్పాలన్నా, విమర్శించాలన్నా, ఎందుకు చేయలేదని నిలదీయాలన్నా అప్పుడు మనకు అవకాశం వస్తుందని అనుకుంటున్నాను. శ్రీనివాసరెడ్డి గారు చివరిగా రుణమాఫీ కోసం అని మీరు చూపుతున్నారు కాబట్టి దానికి క్లారిటీ ఇవ్వాలి. నేను 2013-14లో వడగండ్ల వాన పడితే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, వారికి రైతులకు ఏమి చేయలేదు. మేము రాగానే అది మా మేనిఫెస్టోలో లేకున్నా కూడా 410 కోట్లు రైతుల రుణమాఫీ చేపించేసి, మరియు ఈ నిన్ననే 4000 పైచిలకు రైతుల మొదటి విడతగా బ్యాంకర్స్తో మాట్లాడి ఈ నెలాఖరు వరకు కేసీఆర్ గారు రిలీజ్ చేస్తున్నారు. దీనికి తగ్గట్టు ప్రతి ఒక్క రైతు బాధపడకుండా బంగారు తెలంగాణ ఎలాగైతే కలలు కంటున్నాడో కేసీఆర్ గారు, బంగారు బ్రాండ్ ఇమేజ్ కూడా హైదరాబాద్కు ఉండాలనే స్వప్నం కేసీఆర్ గారికి ఉంది. ఎందుకనంటే ఉద్యమ నేపథ్యం నుండి వచ్చి కఠినమైన నిర్ణయాలు ఏ విధంగానైతే తీసుకొని తెలంగాణ సాధించిండో అదే నిర్ణయాలతో ఈరోజు కేసీఆర్ గారు మేనిఫెస్టోలో 42 సమస్యలు పెట్టిండో వాటి మీద ముందుకు వచ్చేసి ఈరోజు కళ్యాణ లక్ష్మి అయితేనేమి, మరియు ఈ నిరుపేదలకు ఇండ్లు కట్టియడం ఏంటి, అన్నిటి మీద రివ్యూ మీటింగ్ల మీద
కేసీఆర్తో అధికారులు పోటీ పడలేకపోతున్నారు, కానీ కేసీఆర్తో అధికారులు పోటీ రావాలనే మేము ఆకాంక్షిస్తున్నాం బ్రాండ్ ఇమేజ్ కోసం. సమస్యలు పూర్తయితేనే బ్రాండ్ ఇమేజ్ వస్తుంది అనేది మనం ముందు నుంచి కూడా చర్చించుకుంటున్నాం. బ్రాండ్ ఇమేజ్ అనేది స్పష్టంగా ఉంది, ఇప్పుడు కొత్తగా ప్రయత్నం చేసేది కాదు. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి విషయంలో అది ఆయన పోలవరం అధికారంలోకి రాగానే పోలవరానికి అడ్డంకులన్నీ యూపీఏ క్యాబినెట్లో అప్రూవల్ చేసేది ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది ఆగింది. ఫస్ట్ క్యాబినెట్లో ఆటోమేటిక్గా అయింది. పోలవరం గురించి టీడీపీకి చెప్పుకునేటటువంటి నైతిక హక్కు లేదు. ఇంకా రావాల్సినవి ఉన్నాయి, స్పెషల్ స్టేటస్ కానీ, లేకపోతే ఇంకో ట్యాక్స్ ఎగ్జంప్షన్ కానీ, లేకపోతే హైదరాబాద్ మీద ఉమ్మడి రాజధాని, దాని గురించి చెప్పండి. పోలవరం గురించి ఇప్పుడు పోలవరం అనేది 7 మండలాలు ముంపుకి గురయ్యే మండలాలు తెలంగాణలో ఉన్నమాట వాస్తవము. అబద్ధం అంటే ఎలా కుదురుతుంది? అందులో సీఎం గారి ప్రమేయం లేదు. లేదంటే మీరు మరీ అట్లా మాట్లాడతా అంటే స్పష్టం అండి. 7 మండలాలు కేంద్ర ప్రభుత్వము ఎన్నికల మరి అంత గుడ్డిగాను అంత పచ్చిగా మాట్లాడతా అంటే ఏం చెప్తాను నేను? 7 మండలాలని స్పష్టంగా తిప్పి పంపారు. ఎందుకు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా ఫస్ట్ క్యాబినెట్ లో ఎజెండాలో ఇంక్లూడ్ వచ్చింది, అంతే తప్ప ఎవరు 2వ తారీఖు జూన్ 2వ తారీఖున కొత్త ప్రభుత్వం వస్తుంది. క్లారిఫై చేయాలి. జూన్ 2వ తారీఖు కొత్త ప్రభుత్వం వస్తుంది. 2 రాష్ట్రాల కింద అయితే ఈ రెండో రాష్ట్రం ఒప్పుకోదు. అందుకనే ఒక ఆర్డినెన్స్ ఇచ్చి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి పార్లమెంట్ సెషన్ లో పెట్టి ఒక యాక్ట్ తెచ్చారు. తెలుసుకోకపోతే ఇప్పుడు నీలం తుఫాన్ డబ్బులు ఇంతవరకు ఇలా మా గవర్నమెంట్ 10,000 కోట్లు. గత ప్రభుత్వాల గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. చివరిగా చెప్పండి, ఈరోజు ఇన్ని సమస్యల నేపథ్యంలో ఇండస్ట్రియలిస్టులు, పారిశ్రామికవేత్తలు అందరూ కూడా ఎంత బ్రాండ్ ప్రొజెక్ట్ చేసినప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ వైపు వస్తారంటారు? అసలు మీకు డౌటే పడవసరలా. 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ పిలవండి. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగానే ఇతర రంగాల్లో ఎంత అభివృద్ధి చెందుతుందో చంద్రబాబు నాయుడు యొక్క బ్రాండ్ మీద మీరు చూస్తారు. ఎటువంటి పరిస్థితుల్లో డౌట్ లేదు. అసలు ఇండస్ట్రీస్ లేకపోతే ఎక్కడ మీకు ఎంప్లాయ్మెంట్ వస్తుంది? ఇతర అభివృద్ధి లేకపోతే ఆ రాష్ట్రం ఎలా డెవలప్ అవుతుంది? ఇవాళ అకారణంగా డివైడ్ చేసి ఆయన మొత్తుకున్నాడు. వినండి, మీరు వినండి. మీరు విభజిస్తానికి మాకు అభ్యంతరం లేదు. మీరు విభజిస్తే అభ్యంతరం లేదు. మా మాట వినండి. 2 ప్రాంతాల వైపు ప్రజల మాట వినండి. విని పెద్ద మనుషుల ప్రకారం విభజన చేయమని చెప్తే ఇష్టం వచ్చినట్టు చేసిన దాన్ని ఎలాగో డెవలప్ చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాడు. అందుకోసం ఆయన బ్రాండ్ ఉపయోగపడుతుంది. ఆయన కొత్తగా క్రియేట్ చేసుకునే అవసరంలా ఆయనకు ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఉంది. స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవుతుంది, డౌటే లేదు. 3 సంవత్సరాల తర్వాత మీరే చూస్తారు. చెప్పండి విష్ణు గారు, ఇన్ని సమస్యల నేపథ్యంలో, రుణమాఫీ లాంటి సమస్యలు కానీ వీటన్నిటి నేపథ్యంలో ఈ బ్రాండ్ ఇమేజ్ అనేది ఫలిస్తుంది అంటారా? ప్రతిపక్షాలు కూడా మాట్లాడటం తగ్గించుకున్నారు. ఎందుకంటే కంఠశోష తప్ప రైతులకు ఉపయోగపడేది లేదు అని చెప్పారు. ఈ ప్రభుత్వంకి ఈ ప్రభుత్వ అధినేతకి గత 9 సంవత్సరాల పరిపాలన అంతా కూడా రికార్డెడ్గా ఉంది. ఆయనకి పేద ప్రజలన్నా కూడా లేకపోతే ఏదన్నా కూడా చాలా దూరంగా ఉంటారు ఆయన. కాబట్టి ఈరోజు ఆయన మారిన మనిషి అని చెప్పి 100 సార్లు చెప్పారు ఈ 100 రోజుల్లో. కాబట్టి ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం మేము మాట్లాడతాం కాదు. ఇప్పుడు 100 హామీ కోటయ్య గారి కమిటీ, లేకపోతే ఇప్పుడు పార్లమెంటరీ సుజనా చౌదరి గారి కమిటీ, లేకపోతే ఇంకొకరి కమిటీ ఇప్పుడు 50,000కి తగ్గించడము. ఈరోజు డిస్కషన్ ఉందనుకుంటే నేను మాట్లాడతాం కాదు, లేని మాట్లాడట్లా. ఈరోజు డిస్కషన్ ఉందంటే సీడీ తీసుకొచ్చేవాడిని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఏం చెప్పారు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారని. కాబట్టి మేము అనేది ఏంటంటే కాదండి. ఈ రాష్ట్రంలో 132 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి ఉంది, 133 యూనిట్లు అక్టోబర్ 2వ తారీఖు నుంచి 10వ తారీఖున మేము కూడా రైతులు వ్యవసాయం చేయకుండా ఎందుకు మానేరు? కన్క్లూడ్ చేయండి. ఎవరు తీసుకొచ్చారు? అధికారంలోకి వచ్చేది ఒకటి, క్లియర్గా రైతు రుణమాఫీ జరుగుతుంది. 24 గంటలు అక్టోబర్ 2 నుంచి అటు పరిశ్రమలకు కానీ గృహాలకు కానీ
ఖచ్చితంగా పవర్ వస్తుంది. 7 గంటల విద్యుత్ రైతులకు ఇవ్వబోతున్నారు అక్టోబర్ ఇండస్ట్రీస్ పరంగా కూడా ఎన్నికల మేనిఫెస్టోలో 9 అని చెప్పారు. మొదట అక్టోబర్ 2న 7 గంటలు ఖచ్చితంగా ఇస్తారు. అది మేము చేయబోతున్నాం. కరెక్ట్గా చంద్రబాబు నాయుడు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా అమలు జరపడానికి ఈ 100-110 రోజుల్లో పెద్ద క్రైటీరియా కాదు. ఆ దిశగా అనేక రకాలైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఖచ్చితంగా జరుగుతాయి. ఇప్పుడు మేము చేయమని కోరుతా ఉన్నాం. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో అయింది పబ్లిక్ అమలు చేయమని చెప్తాం, అంటే ఎగ్గొట్టమని చెప్పట్లేదు. మీరు మీ మంత్రులు చెప్పిన మాటలే, మీ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలే ఈ 100 రోజుల్లో రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ అక్టోబర్ 2 నుంచి 24/7 అని చెప్పని ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి శాసనసభ్యులు వారు చెప్తున్నారు. మనం అందరం కూడా 5వ తారీఖు, 6వ తారీఖు, 10వ తారీఖు వెళ్దాం. 24/7 అమలు జరుగుతుందా లేదా? అసలు కేంద్ర ప్రభుత్వమే ఫస్ట్ ఫేజ్లో కొన్ని పట్టణాల వరకు చెప్పింది. మరి ఇక్కడేమో 24/7 మొత్తం 13 జిల్లాలు ఆంధ్ర రాష్ట్రం అంతా అంటున్నారు. ఇది క్లారిటీగా లేదు. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఎన్నికల మేనిఫెస్టోని అమలు చేయండి. రైతుల గురించి కానీ, డాకా సంఘాలకు సంబంధించి కానీ, లేకపోతే ఇంటికో బాబు వస్తాడు జాబ్ వస్తుందని సిద్ధాంతం కానీ ఇంకా అన్నీ ఉన్నాయి. అన్నీ మాట్లాడట్లేదు. అదే 100 రోజులు అంటున్నారు కదా, 300 రోజుల తర్వాత మాట్లాడదాం. మళ్ళీ ఇదే ఇక్కడే మీ దగ్గర డిస్కస్ చేద్దాం. కాబట్టి సాధ్యమైనటువంటి హామీలు ఇవ్వాలి. ఎలక్షన్ కమిషన్ అడిగినా కూడా మాకు అనుభవం ఉంది, మాకు ఆదాయ వనరులు హామీలు అమలు చేయడం ద్వారానే బ్రాండ్ బిల్డింగ్ అనేది సాధ్యం అంటారు. అంతే. ఇప్పుడు అధికారంలోకి రావడం కోసమే బ్రాండ్ మీద ఉపయోగపడింది తప్ప ప్రజలకి ఏ విధంగా పరిపాలన అందించాలి, పేద ప్రజలకు ఏ విధంగా ఈ ప్రభుత్వం ఉపయోగపడాలి అనే దాంట్లో కూడా ఆ బ్రాండ్ ఇమేజ్ కానీ, లేకపోతే ఆ యొక్క నేను ఫలానా బ్రాండ్ నా ఇంకా వేరే వాళ్ళు ఎందుకు అని చెప్పేటటువంటిది కూడా వాళ్ళకు కూడా ఉపయోగపడాలి. స్పష్టంగా మొన్న అమలాపురమో లేదా ఎక్కడికి వెళ్ళినప్పుడు రైతులందరూ అడిగారు, రైతు రుణమాఫీ గురించి మా డాకా సంఘాల గురించి చెప్పు బాబు ఏంటని చెప్పారు. ఏమన్నా సంతకం పెడితే అయిపోతాయా అని చెప్పి మాట్లాడారు. ఎన్నికల ముందేమో ఎలక్షన్ కమిషన్ అడిగితే ఏం చెప్పారండి, స్పష్టంగా మేము మాకు అవకాశం ఉంది, మాకు అవగాహన ఉంది, ఆదాయ వనరులు తెలుసు, 9 సంవత్సరాలు ప్రతిపక్షం, 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను, నేను చేయగలనని చెప్పి ఈ 100 రోజుల్లో 100 కమిటీలు పెట్టి ఏ రకంగా చేయగలుగుతారు? కాబట్టి మేము ప్రభుత్వంకి ప్రజలు అవకాశం ఇచ్చారు. మీరు ప్రజల్ని మోసం చేసే విధంగా చేయొద్దు. పని మొదలు పెట్టండి. 4 నెలలు అయిపోయినా కూడా పని మొదలు పెట్టకుండా అది చేస్తాం ఇది చేస్తామనంటే ఎట్లా మొదలు పెట్టకపోవడం ఏం లేదు. మీకు ఇవన్నీ నేను డేట్ల వారికి చెబుతున్నాను. పని మొదలు పెట్టకపోవడం ఏంటి? చెప్పండి. ఇప్పుడు పోలవరం అడ్డంకి తొలగించారు, కరెంట్ ఇచ్చారు, పెన్షన్లు 2వ తారీఖు ఇస్తారు. ఎక్కడ ఎన్నికల హామీలు ఎన్నికల్లో ఇచ్చిన బాబు వస్తే జాబులు వస్తాయంటే మరి మేము అడుగుతుందే ఈ పారిశ్రామిక అభివృద్ధి కానీ ఇతర రంగాల్లో వారికి నైపుణ్య శిక్షణ కానీ ఇస్తేనే జాబులు వస్తాయి. దాన్ని తీసుకునే పని చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మొత్తం మీద ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చడం ద్వారానే ఆ రాష్ట్రాల యొక్క బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది అని అనేది ఓపెన్ టాక్లో వచ్చిన విశ్లేషకులు కానీ, అదేవిధంగా కాంగ్రెస్ నేత మల్లాది విష్ణు కానీ చెప్తున్నారు. అయితే ఖచ్చితంగా రేపు అక్టోబర్ 2 నుంచి రుణమాఫీతో పాటు అన్ని హామీలు తాము నెరవేరుస్తామనేది టీడీపీ ఎమ్మెల్యే శ్రావణ్ అంటున్నారు. అదేవిధంగా ఖచ్చితంగా ఏదైతే తాము చెప్పామో అలాగే రాష్ట్ర బ్రాండ్ పూర్తిగా మేము పెంపొందించుకుంటాము. ఇండస్ట్రీస్ రావడం ద్వారానే కొత్తగా వచ్చిన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఈ బ్రాండ్ ఇమేజ్ కోసం మేము వెళ్తున్నాం అనేది ఆయన అంటున్నారు. ఇక మరోవైపు టీఆర్ఎస్ కూడా ఇదే అభిప్రాయంతో ఉంది. ఇది ఈరోజు ఓపెన్ టాక్. రేపు మరో అంశం మీద ఓపెన్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. మరి కొద్దిసేపట్లో తెలంగాణ లైవ్ ప్రసారం అవుతుంది. స్టే ట్యూన్ టు us.